హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం ఏపీడిఎస్సి లో భాగంగా మెన్సురేషన్ క్షేత్రమితికి సంబంధించి టాపిక్ అనేది డిస్కషన్ చేయడం జరిగింది. ఇప్పుడు దాని మీద ప్రాక్టీస్ వీడియోస్ కూడా ఆల్రెడీ 2 పార్ట్స్ అనేవి మనం అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు పార్ట్ 3లో అంటే ఫస్ట్ 2 పార్ట్స్ లో కూడా ట్రయాంగిల్ కి సంబంధించి అన్ని రకాల ట్రయాంగిల్స్ మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఎన్ని రకాల మోడల్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందో అన్ని రకాల మోడల్స్ కూడా మనం ట్రై చేసాము. ఇప్పుడు ఒకే ఒక త్రిభుజ రకం అనేది మనకి మిగిలిపోవడం జరిగింది. అదేంటి అంటే సమబాహు త్రిభుజం. ఆ సమబాహు త్రిభుజానికి సంబంధించి చాలా ఎక్కువ మోడల్స్ అనేవి ఉంటాయి. కాబట్టి మనం ఏ బిట్ కూడా మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఆ ఒక్క సమబాహు త్రిభుజం మాత్రమే పార్ట్ 3లో అంటే ఈ పార్ట్ 3 ఈ వీడియోలో మన సమబాహు త్రిభుజానికి సంబంధించి ఎన్ని రకాల మోడల్స్ ఇచ్చే ఛాన్స్ ఉందో అన్ని రకాల మోడల్స్ కూడా మనం డిస్కషన్ అనేది ఈ వీడియోలో చేద్దాం. నేను ఒకే ఒకటి కోరుకుంటున్నాను, నేను చెప్పే విధానం మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మీలాంటి చాలా మంది డిఎస్సి అభ్యర్థులకు ఇది రికమెండేషన్ అనేది అవుతుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు సమబాహు త్రిభుజం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కి సంబంధించి ప్రాక్టీస్ లో భాగంగా ఫస్ట్ బిట్ చూస్తే, ఒక సమబాహు త్రిభుజ భుజం 12 సెంటీమీటర్లు అయిన చుట్టుకొలత వైశాల్యాలు కనుగొనండి అని అంటున్నాడు. అంటే మన బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఏ విధంగా బిట్ అడిగే ఛాన్స్ ఉందో అన్ని రకాల మోడల్స్ కూడా డిస్కషన్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ సమబాహు త్రిభుజంతో పాటు భుజం ఏ ఎంత ఇచ్చాడు, 12 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. మనకు చుట్టుకొలత అంటున్నాడు. సమబాహు త్రిభుజం అంటే ఏంటి, అన్ని రకాల భుజాలు సమానంగా ఉంటాయి. కాబట్టి అప్పుడు చుట్టుకొలత పెరిమీటర్ ఏమవుతుంది, 3a కదా అవుతుంది. ఏ టోటల్ గా 3a అవుతుంది. కాబట్టి 3 ఇంటూ ఒక భుజం ఏమో 12 సెంటీమీటర్స్ కాబట్టి 3 ఇంటూ 12 ఏమవుతుంది, 36 అవుతుంది. అంటే 36 సెంటీమీటర్ అవుతుంది. చుట్టుకొలత ఎప్పుడు కూడా వాడు ఏ ఇచ్చిన భుజము ఎందులోనైతే ఉంటుందో యూనిట్స్ పెరిమీటర్ చుట్టుకొలత కూడా అందులోనే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకేమంటున్నాడు, వైశాల్యం ఏరియా కనుక్కోమంటున్నాడు. సమబాహు త్రిభుజం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా ఏంటి అంటే √3/4 a² గా మనం చెప్పుకోవచ్చు. √3/4 ఏ అంటే ఆల్రెడీ మనకి ఎంత ఇచ్చాడు, 12 ఇచ్చాడు. కాబట్టి 12 ఇంటూ 12 4 1s 4 3s 12 3s ఏమవుతుంది, 36 ఇంటూ √3 సెంటీమీటర్ స్క్వేర్. ఎందుకంటే వైశాల్యము మనకి చదరపు సెంటీమీటర్లు అంటే చదరపు యూనిట్లలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ సెంటీమీటర్స్ ఇచ్చాడు కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ గా చెప్పుకోవచ్చు. ఇది బేసిక్ లెవెల్లో ఒక భుజం ఇస్తే దానికి చుట్టుకొలత వైశాల్యం ఏ విధంగా కనుక్కోవాలో ఇది మనకి ప్రాసెస్. నెక్స్ట్ బిట్ చూస్తే, ఒక సమబాహు త్రిభుజం తాలూకా ఎత్తు మనకి ఎత్తు అన్న ఉన్నతి అన్న ఒకటే, హైట్ ఇచ్చినా ఆల్టిట్యూడ్ ఇచ్చినా ఒకటే అని అర్థం చేసుకోవాలి. ఎంత అంటున్నాడు, 30 సెంటీమీటర్ అంటున్నాడు. అయితే చుట్టుకొలత పెరిమీటర్ అలాగే వైశాల్యం ఏరియా ఏమో కనుక్కోమని చెప్తున్నాడు. దేనికి, సమబాహు త్రిభుజం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కి. సమబాహు త్రిభుజం ఏదైనా ఉంటే మనకి ఇది ఉన్నతి అవుతుంది, ఎత్తు అవుతుంది. అది మనకి 30 సెంటీమీటర్ అంటున్నాడు. అయితే మనకి చుట్టుకొలత ఇదంతా కనుక్కోమంటున్నాడు. అలాగే లోపల ఉన్న ఏరియాను కూడా కనుక్కోమంటున్నాడు. ఫస్ట్ ఎత్తుకి ఫార్ములా ఏంటంటే, అంటే ఎత్తు కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే h √3/2 ఇంటూ a. ఇది మనకి ఎత్తు కనుక్కోవడానికి ఫార్ములాగా మనం చెప్పుకోవచ్చు. ఈ హైట్ ఆల్రెడీ వాడే ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 30 ఇచ్చాడు. దట్ ఈజ్ ఈక్వల్ టు √3/2 ఇంటూ a అంటే మనం కనుక్కోవాలి. అది కనుక్కుంటే ఆటోమేటిక్ గా చుట్టుకొలత 3a అనేది మనకు తెలుస్తుంది. అలాగే వైశాల్యం √3/4 a² అది కూడా మనకు తెలుస్తుంది. ఇప్పుడు చూస్తే 2 ఇంటూ 30 ఇక్కడ √3 ఉంది. ఇక్కడ కూడా √3 అనేది క్యాన్సిల్ అవుతుంది. ఏ విధంగా అంటే ఇక్కడ 13 నేను 10 ఇంటూ 3 గా రాసుకుంటాను. ఆ 3 నేను ఎలా రాసుకుంటాను, √3 ఇంటూ √3 గా రాసుకుంటాను. ఇటువైపు 2 ఇటు వచ్చింది అనుకోండి, ఇంటూ 2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు ఏముంది, √3 ఇంటూ a ఉంది. 2ని ఇటువైపు తెచ్చాను, 30ని 10 ఇంటూ √3 ఇంటూ √3 గా రాసుకున్నాను. ఇప్పుడు √3 క్యాన్సిల్ అవుతుంది. మనకి ఏ వాల్యూ ఏం మిగులుతుంది, 2 10s 20 20 ఇంటూ √3 20√3 అవుతుంది. ఏంటిది ఏ వాల్యూ, 20√3. మరి దాని ప్రకారంగా చుట్టుకొలత ఏమవుతుంది, చుట్టుకొలత 3a అవుతుంది కదా పెరిమీటర్. ఎందుకు, 3 భుజాలు కలిపితే అదే అవుతుంది చుట్టుకొలత. 3 ఇంటూ a అంటే 20√3. 3 ఇంటూ 20 ఏమవుతుంది, 60 అవుతుంది. కాబట్టి 60√3 సెంటీమీటర్స్ అనేది మనకి పెరిమీటర్ చుట్టుకొలత అవుతుంది. మరి వైశాల్యం ఫార్ములా ఏంటి, a ఈజ్ ఈక్వల్ టు √3/4 a² కదా. మరి √3/4 a అంటే మనకి ఏమొచ్చింది, 20√3 వచ్చింది. 20√3 ఇంటూ 20√3. ఎందుకు, a² అన్నాడు కాబట్టి మనం 2 టైమ్స్ రాయాలి. చూస్తే 4 1s 4 5s. ఇప్పుడు మనకి ఇక్కడ √3 ఇంటూ √3 ఏమవుతుంది, 3 అవుతుంది. అలాగే 20 ఇంటూ 5 ఏమవుతుంది, 100 అవుతుంది. 100 ఇంటూ 3. ఇప్పుడు ఇంకొక స్టెప్ వేస్తాను, √3 ఇంటూ ఇక్కడ 5 ఇంటూ 20 100
ఇంటూ √3 ఇంటూ √3 3 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 3 300. ఒక √3 మిగిలింది కాబట్టి √3 300 √3 సెంటీమీటర్ స్క్వేర్ అనేది మనకి ఏరియాగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఇంతకు ముందు క్వశ్చన్లో మనము భుజం ఇచ్చేటప్పుడు వైశాల్యము అలాగే చుట్టుకొలత ఏ విధంగా కొనుక్కోవాలో చూసాము. ఇప్పుడు ఎత్తు ఇచ్చేటప్పుడు చుట్టుకొలత వైశాల్యాలు ఏ విధంగా కొనుక్కోవాలో చూసాము. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఒక సమబాహు త్రిభుజ వైశాల్యం ఏరియా ఇచ్చాడు ఎంత 144 √3 సెంటీమీటర్ స్క్వేర్ అంటున్నాడు. అయితే భుజం సైడ్ కొనుక్కోవాలి, హైట్ కొనుక్కోవాలి, పెరిమీటర్ కొనుక్కోవాలి. మనకి ఏ వాల్యూ తెలిస్తే అంటే స్మాల్ ఏ ఒక భుజం అనేది మనకు తెలిస్తే ఆటోమేటిక్ గా మిగిలినవన్నీ కూడా ఈజీగా చేయొచ్చు. మనకి ఏమి ఇచ్చాడు, ఏరియా ఇచ్చాడు. మనకి సమబాహు త్రిభుజం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కి ఏరియా ఫార్ములా అంటే √3/4a². ఈ ఏరియా ఎంత మనకి ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 144 √3 ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏ వాల్యూ కనుక్కున్నాం, √3/4a². ఇప్పుడు చూస్తే ఇటువైపు √3 అటువైపు √3 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు a² అక్కడ ఉంచేసి 4 ఇటువైపు తెచ్చారు అనుకోండి, a² ఈజ్ ఈక్వల్ టు ఇది స్క్వేర్ లో ఉంది కాబట్టి ఇటువైపు వచ్చే 4 అలాగే ఇక్కడ 144 టోటల్ ని మనం ఏ విధంగా రాయాలని స్క్వేర్ లో రాసుకున్నాం. 144 ని 12 స్క్వేర్ గా రాయొచ్చు, అలాగే 4 ని 2 స్క్వేర్ గా రాయొచ్చు. ఇప్పుడు చూస్తే రెండింటికి స్క్వేర్ ఉంది కాబట్టి ఈ రెండు డైరెక్ట్ గా ఇంటూ చేయొచ్చు. అప్పుడు 12 2 24 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది అంటే పవర్స్ లో ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి అప్పుడు ఏమవుతాయి, బేసెస్ ఈక్వల్ అవుతాయి. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 24 వస్తుంది. మరి ఏ 24 వచ్చిందంటే అన్ని 24లే కదా ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి అప్పుడు పెరిమీటర్ ఏమవుతుంది 324 72 సెంటీమీటర్ అవుతుంది. ఇప్పుడు ఏ వాల్యూ తెలిసింది కాబట్టి మనకి భుజం తెలుస్తుంది ఏ వాల్యూ, అలాగే చుట్టుకొలత కూడా తెలుస్తుంది. ఇప్పుడు మనకేం కావాలి, ఎత్తు కావాలి. ఎత్తు కావాలంటే హైట్ ఈజ్ ఈక్వల్ టు √3/2 ఇంటూ ఏగా మనం చెప్పుకున్నాం కాబట్టి హెచ్ హైట్ ఈజ్ ఈక్వల్ టు √3/2 ఇంటూ ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి 24 వచ్చింది. 2 1s 2 12s. అప్పుడు ఏం మిగిలింది 12 ఇంటూ √3 12 √3 సెంటీమీటర్స్ అనేది హైట్ వచ్చింది. ఈ విధంగా మనకు ఒకే ఒక వాల్యూ ఇచ్చి దాన్ని బట్టి ఏది అడిగినా కూడా ఈజీగా చేయొచ్చు. మనం చుట్టుకొలత కనుక్కోవాలన్నా, ఎత్తు కనుక్కోవాలన్నా, ఏది కనుక్కోవాలన్నా ఫస్ట్ ఒక సైడ్ అంతా మనం తెలుసుకోవాలి. మనకి ఆ సైడ్ తెలుసుకోవడానికి వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, వైశాల్యం అనేది ఇచ్చాడు. దాని ప్రకారంగా ఏ వాల్యూ మనం కనుక్కున్నాం. ఏ వాల్యూ కనుక్కున్నాం కాబట్టి ఏదైనా కనుక్కోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఒక సమబాహు త్రిభుజ వైశాల్యం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తాలూకా ఏరియా ఇచ్చాడు. మనకేమో చుట్టుకొలత అంటున్నాడు. మనకి సమబాహు త్రిభుజం తాలూకా పెరిమీటర్ కావాలి అంటే ముందు ఒక భుజం తెలిస్తే ఆటోమేటిక్ గా 3తో ఇంటూ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. మరి ఒక భుజం తెలియడానికి వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు √3/4a². అదేంటి సమబాహు త్రిభుజం తాలూకా వైశాల్యం ఫార్ములా. ఈ ఏరియా ఎంత ఇస్తాడు, ఆల్రెడీ 100 √3 అని ఇస్తాడు. 100 √3 దట్ ఈజ్ ఈక్వల్ టు √3/4a². √3 క్యాన్సిల్. ఇప్పుడు సేమ్ ఇంతకు ముందులాగే a² ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు కూడా మనం స్క్వేర్ లో రాసుకోవాలి. 100 ని 10 స్క్వేర్ గా రాయొచ్చు, అలాగే 4 ఇటువైపు వస్తే ఇంటూ అవుతుంది కాబట్టి 4 ని కూడా మనం 2 స్క్వేర్ గా రాయొచ్చు. అప్పుడు ఇక్కడ రెండు స్క్వేర్లు ఒకేలా ఉన్నాయి కాబట్టి అప్పుడు ఏం చేయాలి, మనము కింద ఉండేటటువంటి బేసిస్ ని డైరెక్ట్ గా ఇంటూ చేసేయచ్చు. 10 2s 20 స్క్వేర్ అవుతుంది. మరి ఎక్కడ స్క్వేర్ ఉంది, ఎక్కడ స్క్వేర్ ఉంది అంటే పవర్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి బేసిస్ భూములు కూడా సమానం చేయాలి. అప్పుడు ఏ వాల్యూ ఎంత వచ్చింది 20 వచ్చింది. అంటే ఒక భుజం 20 వచ్చిందంటే ఆటోమేటిక్ గా 3తో ఇంటూ చేస్తే అన్ని కూడా ఏమవుతాయి 60 అవుతుంది. ఈ 60 ఏమవుతుంది పెరిమీటర్ అవుతుంది. మనకి వైశాల్యం ఇచ్చి చుట్టుకొలత అడిగినా చేయొచ్చు, ఒక భుజం అడిగినా చేయొచ్చు, లేదా హైట్ అడిగినా కూడా చేయొచ్చు. హైట్ అడగడానికి ఫార్ములా అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3/2 ఇంటూ ఏ. √3/2 ఇంటూ ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి 20 వచ్చింది కాబట్టి ఇంటూ 20 2 1s 2 10s. అప్పుడు హైట్ ఏమవుతుంది 10 √3 సెంటీమీటర్స్ అనేది హైట్ అవుతుంది. ఈ విధంగా మనకు ఒకే ఒక వాల్యూ ఇచ్చి చుట్టుకొలత అడిగినా కనుక్కోవచ్చు, ఒక భుజం అడిగినా కనుక్కోవచ్చు, ఎత్తు అడిగినా కూడా కనుక్కోవచ్చు. నెక్స్ట్ చూస్తే ఒక సమబాహు త్రిభుజ వైశాల్యం ఏరియా ఇచ్చాడు. దాన్ని బట్టి ఏం కనుక్కోమంటున్నాడు, మధ్యగత రేఖ పొడవు ఎంత అని అంటున్నాడు. మనకి మీడియన్, ఇంగ్లీష్ లో మధ్యగత రేఖను మీడియన్ గా మనం చెప్పవచ్చు. మరి మధ్యగత రేఖ పొడవు అంటే ఇందులో ఏదో కొత్త విషయంలో కాదు. మనకి ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కి మధ్యగత రేఖ అంటే మీడియన్ అంటే ఏంటంటే శీర్షం నుంచి ఎదుటి భుజం తాలూకా మధ్య బిందువుకు గీసేటటువంటి రేఖను మనం మధ్యగత రేఖగా చెప్తాము. శీర్షం నుంచి ఎదుటి భుజానికి మధ్య బిందువుకి గీసేటటువంటి రేఖను మనం ఏమంటామంటే మధ్యగత రేఖ అంటాము. మరి ఇంతకు ముందు క్వశ్చన్స్ తో ఒకసారి కంపారిజన్ చేస్తే ఇక్కడ ఈ ట్రయాంగిల్ లో మిడిల్ గా వచ్చేటటువంటిది ఏదని చెప్పాము మనం, సమబాహు త్రిభుజంకి వచ్చేసరికి దాని తాలూకా మధ్యగత రేఖ ఏమవుతుందంటే మధ్యగత రేఖ అన్నా లంబ రేఖ అన్నా ఏదన్నా కూడా సమబాహు త్రిభుజంలో అన్ని ఒకే రేఖ మాదిరిగానే ఉంటాయి. కాబట్టి మనకి ఉన్నతి అన్నా
అంటే ఉన్నత ఎత్తన్నా లేదా మధ్యగత రేఖ పొడవన్నా లేకపోతే లంబ రేఖ పర్పెండిక్యులర్ లైన్ అన్నా ఏదన్నా కూడా మనం హైటే కనుక్కుంటాం. కాబట్టి ఈ హైటే మనకు కనుక్కోమని చెప్తున్నాడు. కాబట్టి ఈ హైట్ కి మన ఫార్ములా ఏంటి? h = √3/2 × a. అంటే మనకి ఏ వాల్యూ తెలిస్తే ఆటోమేటిక్ గా హైట్ వాల్యూ తెలుస్తుంది. మరి ఏ వాల్యూ తెలియడానికి వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? వైశాల్యం ఇచ్చాడు. వైశాల్యం a = √3/4a². ఇప్పుడు a = √3/4 × a². సారీ, వైశాల్యం ఏరియా ఎంత ఇచ్చాడు? 81√3 ఇచ్చాడు. అది a² వాల్యూ. ఇటువైపు చూస్తే ఇప్పుడు ఇటువైపు √3 ఇటువైపు √3 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు a² ఏమవుతుంది? ఈ 4 కూడా ఇటువైపు వస్తే ఇంటూ అవుతుంది. అప్పుడు 81 ని 9² గాను అలాగే 4 ని 2² గాను రాయొచ్చు. అప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ స్క్వేర్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ గా 2 ఇంటూ అవుతాయి. అప్పుడు a² = 18² అవుతుంది. మరి ఏ వాల్యూ ఎంత అవుతుంది? 18 అనేది వస్తుంది. ఎందుకు 9 2 18 అయింది. అప్పుడు ఏ వాల్యూ 18 అవుతుంది. ఆ ఏ వాల్యూ తెలిస్తే హైట్ మనకు తెలిసిపోద్ది కదా. ఇప్పుడు దీని ప్రకారంగా ఏ వాల్యూ బట్టి మనకు చుట్టుకొలత 3a కూడా కనుక్కోవచ్చు. అప్పుడు 18 3 54 అనేది పెరిమీటర్ చుట్టుకొలత అవుతుంది. మనకి ఇప్పుడు మధ్యగత రేఖ పొడవు అంటే మధ్యగత రేఖ పొడవు అన్నా హైట్ అన్నా లంబ రేఖ అన్నా ఏదన్నా కూడా సేమ్ మన హైటే కనుక్కుంటే చాలు. కాబట్టి √3/2 ఏ వాల్యూ ఎంత వచ్చింది? మనకి 18 వచ్చింది. కాబట్టి 2 1s 2 9s అంటే 9√3 అనేది మనకు కావాల్సినటువంటి మధ్యగత రేఖ మీడియన్ అనేది అవుతుందని చెప్పుకోవచ్చు. సేమ్ ఇప్పుడు చూస్తే ఇంకొక క్వశ్చన్, ఒక సమబాహు త్రిభుజ మధ్యగత రేఖ పొడవు అంటే మీడియన్ వాడే ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 6√3 సెంటీమీటర్ అంటున్నాడు. వైశాల్యం కనుక్కోమంటున్నాడు. సేమ్ ఇంతకు ముందు క్వశ్చన్కి రివర్స్ చేసి అడిగాడు. అంటే ఇంతకు ముందు మనకి మధ్యగత రేఖ అడిగాడు, వైశాల్యం ఇచ్చాడు. ఇప్పుడు మధ్యగత రేఖ ఇచ్చాడు, వైశాల్యం కనుక్కోవాలి. మనకేం చెప్పాము? సమబాహు త్రిభుజంకి వచ్చేసరికి మధ్యగత రేఖ మనకి ఎత్తు అవుతుంది అన్నాం. కాబట్టి హైట్ √3/2 × a. ఇది మనకి ఎత్తుకు ఫార్ములా. ఈ హైట్ ఎంత ఇచ్చాడు? హైట్ అన్న మధ్యగత రేఖ పొడవు ఒకటే కదా. ఎంత ఇచ్చాడు? 6√3 ఇచ్చాడు. 6√3 = √3 క్యాన్సిల్. ఇప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది? 2 ఇటువైపు వస్తే ఇంటూ అవుతుంది. కాబట్టి a = 12 అనేది మనకి భుజం అనేది అవుతుంది. మనకి భుజం వచ్చింది కాబట్టి ఆటోమేటిక్ గా వైశాల్యం ఏరియా ఏంటి? √3/4 a² కదా వైశాల్యం ఫార్ములా. ఏ ఏమో 12 వచ్చింది కాబట్టి 12 × 12. ఎందుకు? √3/4 a² కాబట్టి. ఇప్పుడు 4 × 4 1s 4 3s 12 3s 36. ఇక్కడ √3 ఉంది కాబట్టి ఇంటూ √3 36√3 cm² అనేది మనకు కావాల్సినటువంటి వైశాల్యంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా వైశాల్యం ఇచ్చి మధ్యగత రేఖ లంబ రేఖ కనుక్కోవచ్చు. మనకి మధ్యగత రేఖ లంబ రేఖ ఎత్తు అటువంటిది ఏది ఇచ్చినా కూడా వైశాల్యం అనేది ఈజీగా కనుక్కోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇది కొంచెం ఇంపార్టెంట్ మోడల్ గా చెప్పుకోవచ్చు. అలాగే కొంచెం లెందీ ప్రాసెస్ లా కూడా ఉంటది, కష్టంగా ఉండే ఛాన్స్ ఉంది. ఒకసారి చూస్తే ఈజీగా చేయొచ్చు. ఒక సమబాహు త్రిభుజ ప్రతి భుజాన్ని 2 సెంటీమీటర్లు పెంచితే దాని వైశాల్యంలో పెరుగుదల 3 + √3 cm² అంటున్నాడు. ఆ త్రిభుజం తాలూకా భుజం అంతా అడుగుతున్నాడు. మనకి సమబాహు త్రిభుజంలో ప్రతి భుజాన్ని 2 సెంటీమీటర్లు పెంచాడు. అలా పెంచడం వల్ల వైశాల్యం కూడా కొంత పెరుగుతుంది కదా. మరి భుజం పెంచాము అంటే ఆ పెరుగుదల ఎంత అంటున్నాడు? 3 + √3 అంటున్నాడు. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఈ విధంగా కొంత పెంచాడు లేదా కొంత తగ్గించాడు అటువంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక సమబాహు త్రిభుజం తాలూకా భుజము ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏ అనుకున్నాను. దాన్ని ప్రతి భుజాన్ని 2 సెంటీమీటర్ పొడిగించడం వల్ల అంటే పెంచడం వల్ల అప్పుడు ఏమవుతుంది? ప్రతి భుజం a+2 కదా అవుతుంది. ఫస్ట్ మనం భుజం ఏ అనుకుంటే ప్రతి భుజాన్ని 2 సెంటీమీటర్లు పెంచడం వల్ల a+2 అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నాడు? వైశాల్యంలో పెరుగుదల అంటే ఏది 2 సెంటీమీటర్లు పెంచడం వల్ల a+2 అయింది. అంటే దీని వైశాల్యం కంటే దీని వైశాల్యము ఎంత ఎక్కువ? 3 + √3 ఎక్కువ. అంటే ఈ రెండింటి తాలూకు డిఫరెన్స్ కదా అవుతుంది. ఆ పెరుగుదల ఈ రెండింటి తాలూకు డిఫరెన్స్ అవుతుంది. కాబట్టి అదొకటి ఒక పాయింట్ మనం తెలుసుకుంటే చాలు. మరి a+2 ని ఒక భుజం అనుకుంటే దీని తాలూకు వైశాల్యం ఏమవుతుంది? √3/4 a² కదా. కాబట్టి ఇక్కడ ఏ ఏముంది అంటే భుజం ఏముంది? a+2² ఉంది. ఇక్కడ ఏ ఉంది కాబట్టి వైశాల్యం ఫార్ములా ఏంటి? √3/4 a². ఈ రెండింటి తాలూకా డిఫరెన్స్ మనకేమవుతుంది? 3 + √3 అవుతుంది. ఎందుకు డిఫరెన్స్ 3 + √3 అవుతుంది అంటే ఇది మొదటి వైశాల్యము, ఇదేమో 2 సెంటీమీటర్లు పెంచడం వల్ల వైశాల్యం. అంటే ఈ వైశాల్యం కంటే ఈ వైశాల్యం తక్కువ. ఎంత తక్కువ అంటే ఈ వైశాల్యం కంటే ఈ వైశాల్యం ఎక్కువ. ఎంత ఎక్కువ? 3 + √3. అంటే ఆ రెండింటి తాలూకు డిఫరెన్స్ అది అవుతుంది. కాబట్టి ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ √3/4 ఉంది, ఇక్కడ √3/4 ఉంది. అది మనం కామన్ తీస్తే ఇక్కడ a+2² అంటే ఏమవుతుంది? a² + 4a + 4 అవుతుంది. ఎందుకు? 2² అంతే. మొత్తం a+b² ని విడదీసుకున్నాను.
నెక్స్ట్ ఇక్కడ √3/4 బయట తీసుకురా, ఇక్కడ ఏముంటుంది a² ఉంటుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 + √3. ఇక్కడ a² క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 3 + √3 నేను ఏ విధంగా రాసుకుంటాను అంటే ఇందులో నుంచి √3 కామన్ తీస్తాను. అప్పుడు 3ని నేను √3 × √3 గా రాసుకుంటే ఒక √3 బయటకు వచ్చింది కాబట్టి లోపల ఇంకొక √3 ఉంటుంది. ప్లస్ √3 ఇక్కడ బయట తీసుకుంటే ఇక్కడ 1 ఉంటుంది. ఇప్పుడు చూస్తే ఇక్కడ √3 ఉంది, ఇక్కడ √3 ఉంది. ఆ రెండు క్యాన్సిల్ అవ్వడం కోసమని నేను బయట తీయడం జరిగింది. ఇప్పుడు 4 అటువైపు వెళ్తే ఇంటూ అవుతుంది. దానికంటే ముందు 4 అటువైపు తీసుకొని వెళ్ళవలసిన అవసరం కూడా లేదు. ఎందుకు ఇక్కడ 4a ఉంది, ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 కామన్ తీస్తే ఇక్కడ ఆల్రెడీ 4 ఉంది, 4/4. ఇక్కడ ఏముంది ఇక్కడ 4 బయట తీసుకుంటే a ఉంది ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు √3 + 1. 4 క్యాన్సిల్. a + 1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి √3 + 1 అవుతుంది. a + 1 ఈజ్ ఈక్వల్ టు √3 + 1 అవుతుంది. 1 క్యాన్సిల్ అయితే ఏమవుతుంది a ఈజ్ ఈక్వల్ టు √3 సెంటీమీటర్స్ వచ్చింది. అంటే ఒక భుజం ఏమో √3 అని మనకు తెలిసిందే. మనకి త్రిభుజ భుజం అడిగాడు కాబట్టి సరిపోయింది. ఒకవేళ మనకి పెరిమీటర్ అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, పెరిమీటర్ అంటే ×3 చేయాలి కదా. ఆ విధంగా చూస్తే ఫస్ట్ భుజం ఎంత అంటే √3 ఉంటుంది. ఆ తర్వాత దాన్ని 2 సెంటీమీటర్లు పెంచాడంటే √3 + 2 అవుతుంది. ఆ రెండింటి తాలూకు డిఫరెన్స్ 3 + √3 అవుతుంది. ఈ విధంగా ఒక భుజం ఇచ్చి ఆ భుజాన్ని కొంత పెంచాడు అని చెప్పాడు అనుకోండి. ఆ తర్వాత దంది మనం విడివిడిగా వైశాల్యాలు కనుక్కొని వాటి తాలూకు డిఫరెన్స్ వాడు ఏది ఇచ్చాడో అది మనకి ఈక్వల్ అవుతుంది. ఆ రకంగా చూస్తే ఏ వాల్యూ √3 సెంటీమీటర్స్ అనేది వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఒక సమబాహు త్రిభుజ ఎత్తు మరియు వైశాల్యాలు సంఖ్యాపరంగా సమానంగా ఉంటే ఆ భుజం ఎన్ని యూనిట్లు ఉండాలి అని అంటున్నాడు. అంటే ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తాలూకా హైట్ ఏరియా ఈక్వల్ అంటున్నాడు. కాబట్టి హైట్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా మనం చేసామనుకోండి, మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కి ఒక భుజం ఏమనుకుంటాం ఏ అనుకుంటాం కదా. మరి హైట్ కి ఫార్ములా ఏంటి √3/2 × a. ఇటువైపు a కి వైశాల్యం ఫార్ములా ఏంటి √3/4a². ఇప్పుడు చూస్తే √3 క్యాన్సిల్. ఇక్కడ 2 1s 2 2s. ఇక్కడ a ఉంది, ఇక్కడ a² ఉంది కాబట్టి ఒక స్క్వేర్ కి a కి క్యాన్సిల్ అయితే a ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు 2 ఇటు వచ్చింది అనుకోండి ఇంటూ అవుతుంది కాబట్టి 1 × 2 2 అవుతుంది. అంటే a ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్లు ఉండేటప్పుడు మనకి ఎత్తును అలాగే ఏరియా రెండు ఈక్వల్ అవుతాయి. కావాలంటే ఒకసారి చూద్దాం. మనకి హైట్ అంటే ఏంటి √3/2 × a. అంటే ఆల్రెడీ మనం 2 అనుకో తెలుసుకున్నాం కదా కాబట్టి ×2 చేస్తాను. 2 క్యాన్సిల్ అయింది అనుకోండి, అప్పుడు h ఈజ్ ఈక్వల్ టు √3 వచ్చింది. సేమ్ అలాగే ఇక్కడ h హైట్ √3 వచ్చింది కదా, వైశాల్యం కూడా √3 రావాలి. చూద్దాం. వైశాల్యం a ఈజ్ ఈక్వల్ టు √3/4a². √3/4 అంటే a అంటే ఏంటి ఏంటంటే 2 కదా వచ్చింది కాబట్టి 2 × 2. అది 2 × 2 అంటే 4, కింద 4 ఉంది కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. అక్కడ కూడా ఏం మిగిలింది √3 కదా మిగిలింది. అంటే భుజం 2 యూనిట్లు ఉండేటప్పుడు ఆ సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు అలాగే వైశాల్యం రెండు కూడా ఏమవుతాయంటే √3 అవుతున్నాయి. కాబట్టి √3 అవుతున్నాయి అంటే అర్థం అంటే హైట్ ను అలాగే ఏరియా నెంబర్స్ పరంగా వాడు కూడా అన్నాడు సంఖ్యాపరంగా సమానంగా ఉన్నాయని అన్నాడు. కాబట్టి ఏ సందర్భంలో అలాగవుతుంది భుజం 2 యూనిట్లు ఉండేటప్పుడు మాత్రమే హైట్ ఏరియా ఈక్వల్ అవుతాయని అర్థం చేసుకోవచ్చు. ఇది కొంచెం ఇంపార్టెంట్ బిట్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ట్రయాంగిల్ ఏబిసి ఒక సమబాహు త్రిభుజం పి మరియు క్యూలు వరుసగా ఏబి మరియు ఏసీలపై 2 బిందువులు మరియు పిక్యూ ప్యారలల్ టు బీసీ. పిక్యూ 10 సెంటీమీటర్లు అయిన ట్రయాంగిల్ ఏపీక్యూ వైశాల్యం అని అంటున్నాడు. అంటే మనకి ట్రయాంగిల్ ఈక్విలేటరల్ ఏబిసి అని అంటున్నాడు. ట్రయాంగిల్ దాంట్లో మనకేమంటున్నాడు పి మరియు క్యూలు ఏబి ఏసీలపై ఏబి పైన పి ఉంది అంటున్నాడు, ఏసీ పైన క్యూ ఉంది అంటున్నాడు. 2 బిందువులు ఉన్నాయని అంటున్నాడు. పిక్యూ పర్పెండిక్యులర్ టు బీసీ అంటే బీసీకి పిక్యూ ఏవైతే బిందువులు మనం గుర్తిస్తామో ఆ 2 బిందువులు కూడా పర్పెండిక్యులర్ గా ఉన్నాయని అంటున్నాడు. పర్పెండిక్యులర్ అంటే ప్యారలల్ గా ఉన్నాయని అంటున్నాడు. ప్యారలల్ అంటే సమాంతరంగా ఉన్నాయని అంటున్నాడు. ఇప్పుడు సపోజ్ చూడాలి అంటే ఇక్కడ బీసీకి ప్యారలల్ గా ఉన్నాయని అంటున్నాడు సమాంతరంగా. అంటే ఈ రెండు ఈ విధంగా ఉండేటప్పుడే మనకి సమానంగా ఉంటాయి. నేను మామూలుగా అయి ఉంటే పి ఎక్కడ క్యూ ఎక్కడ తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఈ రెండు కలిపాను అనుకోండి. ఈ రెండు కలిపితే బీసీకి ప్యారలల్ గా సమాంతరంగా ఉండదు కదా. సమాంతరంగా ఉండదు కాబట్టి సమాంతరంగా ఉండాలి అంటే ఏం అర్థం చేసుకోవాలి, ఇక్కడ స్ట్రైట్ లైన్ లా ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఇక్కడ స్ట్రైట్ లైన్ గా బీసీ ఉంది కాబట్టి ఇక్కడ పీక్యూ కూడా స్ట్రైట్ లైన్ లాగే ఉండాలి. అప్పుడు పీక్యూ బీసీ రెండు కూడా ఏమవుతాయంటే ప్యారలల్ గా సమాంతరంగా ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి పీక్యూ 10 సెంటీమీటర్ ఇచ్చాడు, ఇది మనకి 10 ఇచ్చాడు. మరి ఇది టోటల్ గా ఏపీక్యూ ఇది మనకి ఎంత అవుతుందని అంటున్నాడు. ఇది మనకి ఎంత అవుతుందని అంటున్నాడు. ఇప్పుడు దాని ప్రకారంగా చూస్తే
ఇప్పుడు మనకి ఇది 10 అన్నాడు. మరి ఇందులో మనకి ట్రయాంగిల్ ఏపీక్యూ మాత్రమే కావాలి. మరి ఈ రెండు భుజాలు ఎంతో మనకు తెలిస్తే ఆటోమేటిక్ గా తెలుస్తుంది. అసలు ఫస్ట్ ఏపీక్యూ అనేది త్రిభుజం ఉంది కదా చిన్నది, అదే కదా వైశాల్యం కనుక్కోవాలి. ఆ త్రిభుజము ఏ రకమైన త్రిభుజం అవుతుంది? సమబాహు త్రిభుజం అవుతుందా లేకపోతే విషమబాహు త్రిభుజం ఏదవుతుందో చూద్దాం. ఇప్పుడు మనకి ఇది 10 ఇచ్చాడు. ఇది 10 ఇచ్చాడు అంటే ఇప్పుడు ఈ పార్ట్ ఎంత ఉంటుంది, ఈ పార్ట్ కూడా అంతే ఉంటుంది. అంటే ఈక్వల్ గా డివైడ్ చేసిందని అర్థం చేసుకోవచ్చు. మరి ఇక్కడ ఈక్వల్ గా డివైడ్ చేసిందంటే ఈ పార్ట్ ఎంత ఉంటుందో ఈ పార్ట్ కూడా అంతే కదా ఉంటుంది. ఎందుకు? మనకి ఇక్కడ ప్యారలల్ గా ఉన్నాయని అన్నాడు. అలాగే ప్యారలల్ గా ఉన్నాయంటే అర్థం అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరమో ఇక్కడ నుంచి ఇక్కడికి అంతే దూరం. ఎందుకు? ఈ రెండు స్ట్రైట్ లైన్ లాగా ఉన్నాయి కాబట్టి. ఈ రెండు స్ట్రైట్ లైన్ లోనే ఎందుకు బిందువులు గుర్తించాను అంటే వాడు పీక్యూ ర్యాక్ అనేది బీసీకి ప్యారలల్ గా సమాంతరంగా ఉండాలి అని అన్నాడు. మరి ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. మరి ఆల్రెడీ మనకి డి ఇచ్చాడు, 10 ఇచ్చాడు. మరి ఇది 10 అయినప్పుడు ఇది 10 ఇది 10 అవుతుంది. అంటే ఇది సమబాహు త్రిభుజం అని చెప్పడానికి ఇదంతా నేను చెప్తున్నాను. ఇప్పుడు మనకు అడుగుతుంది అంటే ట్రయాంగిల్ ఏపీక్యూ వాల్యూ అడుగుతున్నాడు. కాబట్టి సమబాహు త్రిభుజం కాబట్టి ఏంటి ఏరియా ఫార్ములా? ఏ ఈజ్ ఈక్వల్ టు √3/4a². √3/4 ఉంటే ఏ అంటే ఒక భుజం ఎంత ఇచ్చాడు మనకి? 10 ఇచ్చాడు. కాబట్టి 10 × 10 10 × 10 అంటే 100/4 అంటే టోటల్ ఇదంతా పోతే ఏం మిగులుతుంది మనకి? 25 మిగులుతుంది. కాబట్టి 25√3 cm² అనేది ఆ చిన్న త్రిభుజం ఏపీక్యూ ఉంది కదా దాని తోలక వైశాల్యంగా మనం చెప్పుకోవచ్చు. మనకి ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే పీక్యూ అనేది ప్యారలల్ గా ఉన్నది అని అన్నాడు. ఈ ఒక్క పాయింట్ వల్ల మనకి ఈ రెండు కూడా ప్యారలల్ గా ఉన్నాయి. అంటే ఎక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరమో ఎక్కడి నుంచి ఇక్కడికి అంతే దూరము, అలాగే ఇది ఎంత దూరమో ఇది కూడా అంతే దూరము అనే విషయం మనకు తెలుస్తుంది. ఈ రెండు ఒకే దూరాలు ఉన్నాయి. ఇది మనకి 10 అని ఇచ్చాడు అంటే ఆటోమేటిక్ గా అదంతా కూడా ఏమవుతుంది? సమబాహు త్రిభుజం అవుతుందని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ గా చెప్పుకోవచ్చు. ఒక సమబాహు త్రిభుజ 3 భుజాలను వరుసగా 10%, 15%, 25% పెంచిన త్రిభుజ చుట్టుకొలతలో వచ్చే మార్పు ఏమిటి అని అంటున్నాడు. ఈ విధంగా చుట్టుకొలతలో గానీ వైశాల్యంలో గానీ మార్పు అని అన్నాడు అంటే ఫస్ట్ ఇక్కడ ఏవైతే పెరుగుదల తరుగుదల ఇచ్చాడు కదా వాటిని ఉపయోగించకుండా నార్మల్ గా ఉండేటప్పుడు ఆ త్రిభుజం తాలూకా ఇక్కడ చుట్టుకొలత అన్నాడు. కాబట్టి సపోజ్ చుట్టుకొలత అన్నాడు అంటే ఏంటి? 3 భుజాలు మొత్తమే చేయాలి. నేను ఏ భుజం కూడా పెంచక ముందు ఎంత ఉండేది, పెంచిన తర్వాత ఎంత అవుతుందో చూద్దాం. ఫస్ట్ మొదట పెంచక ముందు P1 చుట్టుకొలత అనుకుంటే ఫస్ట్ది ప్రతి భుజం కూడా 100 కదా అవుతుంది. ఎందుకు? సమబాహు త్రిభుజం కంటే ప్రతి భుజం 100 అనుకున్నాను నేను. అప్పుడు ఏమవుతుంది? టోటల్ గా పెరిమీటర్ 300 అవుతుంది. అలా ఉంచండి. పెంచిన తర్వాత నేను చుట్టుకొలత P2 అనుకుంటాను, అంటే పెరిమీటర్ 2 అని అనుకుంటాను. ఇప్పుడు మనకి అన్ని ఒకే లెవెల్లో పెంచలేదు. ఫస్ట్ ఏమంటున్నాడు? 10% పెరిగిందని అంటున్నాడు. ఫస్ట్ భుజం 10% పెరిగిందంటే 110 అవుతుంది. సెకండ్ది 15% అంటున్నాడు కాబట్టి 115 అవుతుంది. థర్డ్ది 20% పెరిగింది కాబట్టి 125 అవుతుంది. ఇప్పుడు వీటి తాలూకా చుట్టుకొలత చూద్దాం. 100, 100, 100, 300, 10, 15, 25, 25, 25, 50 మొత్తం కలిపితే 350 అయ్యింది. అంటే పెంచిన తర్వాత 350 అయింది, పెంచక ముందు 300 అయ్యింది. అంటే ఏంటి? నేను ప్రతి భుజాన్ని 100 అనుకున్నాను కాబట్టి ఇప్పుడు చుట్టుకొలతలో మార్పు అని అంటున్నాడు. ఫస్ట్ 300 ఉండేది, ఇప్పుడు ఎంత అయింది? 350 అయింది. అంటే ఎంత పెరిగింది? 50 పెరిగింది. దేని మీద 50 పెరిగింది? 300 మీద కదా 50 పెరిగింది. అంటే 300తో పోల్చుకున్నప్పుడు 50 పెరిగింది కాబట్టి 350 అయింది. అంటే మనం 300 రాయాలి. ఇక్కడ దేనితో పోలుస్తాం అది కింద రాయాలి. ఎంత పెరిగిందో అది మనం పైన రాయాలి. ఇంటూ శాతం, మార్పు శాతం అడిగాడు కాబట్టి ఇంటూ 100. 2 zeros 2 zeros క్యాన్సిల్. 50/3 అంటే అర్థం ఏంటి? 16 and 2/3% పెరుగుదల వచ్చింది, పెరిగిందని అర్థం చేసుకోవచ్చు. మొదటి చుట్టుకొలత పెరగక ముందు అంటే దాన్ని మార్పు చెయ్యక ముందు ఎంత అయితే ఉందో దాన్ని 10, 15, 20% చెప్పుల ప్రతి భుజాన్ని పొడిగించినప్పుడు ఎంత శాతం ఓవరాల్ గా మార్పు రేట్ వస్తుందంటే 16/2/3% పెరుగుదల వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి త్రిభుజ చుట్టుకొలతలో గానీ వైశాల్యంలో గానీ మార్పు పడితే అది పెరగక ముందు దాన్ని ఏ విధంగా మనం చేయొచ్చు, పెరిగిన తర్వాత ఏ విధంగా చేయొచ్చు ఆ ఒక పాయింట్ తెలుసుకుంటే చాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఒక సమబాహు త్రిభుజ చుట్టుకొలత సంఖ్యాత్మక విలువ దాని వైశాల్యానికి √3 రెట్లైన త్రిభుజ భుజం పొడవు ఎంత అని అంటున్నాడు. మనం చూస్తే సమబాహు త్రిభుజం చుట్టుకొలత అంటే P అనుకుంటే మనకి దాని వాల్యూ ఏమంటున్నాడు? దాని వైశాల్యానికి √3 రెట్లు అంటున్నాడు. అంటే వైశాల్యానికి √3 రెట్లు అంటే ఇంటూ ఏ కదా, ఇది చుట్టుకొలతకి ఈక్వల్ అంటున్నాడు. అంటే చుట్టుకొలత వైశాల్యానికి √3 రెట్లు అన్నాడు. కాబట్టి ఈ విధంగా నేను వేసుకున్నాను. అయితే త్రిభుజ భుజం పొడవు ఎంత అంటున్నాడు.
పిని భుజంలో చెప్పాలి అంటే పి అంటే ఏంటి 3a కదా. అంటే ఒక సమబాహు త్రిభుజం తాలూకా ఒక భుజం ఏ అనుకుంటే మొత్తం 3a చేస్తే అదే మనకి పెరిమీటర్ కదా. కాబట్టి 3a ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ ఏ అంటే ఏంటి √3/4a². ఇప్పుడు ఇక్కడ చూస్తే ఒక ఏ ఇక్కడ స్క్వేర్ కి ఒక ఏ కి క్యాన్సిల్ అవుతుంది, అంటే ఏ మిగులుతుంది. ఇక్కడ √3 ఇంటూ √3 అంటే 3 అవుతుంది. కాబట్టి ఈ రెండు √3కి ఈ 3కి క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 4 ఇటు వస్తే ఏ వాల్యూ అనేది 4. అంటే సమబాహు త్రిభుజాలకు ఒక భుజం 4 యూనిట్లు అయినప్పుడు దానికి చుట్టుకొలత వైశాల్యానికి √3 రెట్లు ఉంటది అని అర్థం చేసుకోవచ్చు. ఏ రెండు సమానం అన్నాడు, ఆ రెండింటిని ఈక్వల్ చేయాలి. చుట్టుకొలత ఏమో వైశాల్యానికి √3 రెట్లు అన్నాడు కాబట్టి చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు వైశాల్యానికి √3 రెట్లు కాబట్టి ఇంటూ చేస్తాను. ఆ విధంగా చేస్తే ఏ వాల్యూ 4 అనేది వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. రెండు సమబాహు త్రిభుజ భుజాల నిష్పత్తి 3:7 అంటున్నాడు. అంటే ఇవి సైడ్ల తాలూకా రేషియో ఇచ్చాడు. మనకు అడుగుతుంది చుట్టుకొలతల నిష్పత్తి, ఎత్తుల నిష్పత్తి, వైశాల్యాల నిష్పత్తి. మనం కరెక్ట్ గా చూస్తే మనం చాలా కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ అనేది చాలా ఎక్కువ మంది చేస్తుంటారు. చేయకుండా ఈజీగా చేయొచ్చు. మనకి ఇచ్చిందంటే భుజాల నిష్పత్తి ఇచ్చాడు. భుజాలు ఎప్పుడు కూడా మనకి సమబాహు త్రిభుజానికి సంబంధించి ఏ విధంగా ఉంటాయి, సెంటీమీటర్లు గానీ లేదా మీటర్లు గానీ ఉంటాయి. అంటే మనకి యూనిట్స్ అనేవి స్క్వేర్ లో ఉండవు, యూనిట్స్ గానే ఉంటాయి. ఆ ఒక్క పాయింట్ మనకు తెలిస్తే ఈజీగా చేయొచ్చు. నువ్వు ఆ విధంగా యూనిట్లు అంటే సెంటీమీటర్లు ఇచ్చాడు అనుకోండి, ఆ సమబాహు త్రిభుజానికి నువ్వు చుట్టుకొలత కట్టినా కూడా అది ఎందులో ఉంటుంది, సెంటీమీటర్ లోనే ఉంటుంది. కాబట్టి ఎటువంటి మార్పు రాదు కాబట్టి భుజాల నిష్పత్తి ఏదైతే ఇస్తాడో అదే మనకి చుట్టుకొలతల నిష్పత్తి కూడా అవుతుంది. అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఎత్తుల నిష్పత్తి లేదా ఉన్నతుల నిష్పత్తి. ఎత్తును కూడా నువ్వు కనుక్కునేటప్పుడు ఆడు నీకు సపోజ్ భుజము సెంటీమీటర్స్ ఇచ్చాడు అనుకోండి, దానికి ఎత్తు కనుక్కుంటే ఎత్తును కూడా నువ్వు సెంటీమీటర్ లోనే కొలుస్తావు కదా. కాబట్టి ఎత్తుల నిష్పత్తి ఆడిచ్చింది భుజాల నిష్పత్తి సెంటీమీటర్స్ లోనే ఇచ్చాడని అనుకోండి, అప్పుడు ఎత్తుల నిష్పత్తి నువ్వు కనుక్కున్నా కూడా సెంటీమీటర్ లోనే ఉంటుంది. కాబట్టి మనకి రేషియో ఎప్పుడు కూడా ఇటువంటి సందర్భంలో మారదు. ఇప్పుడు చూడు మారుతుంది. వైశాల్యాల నిష్పత్తి నువ్వు భుజం ఇచ్చి సపోజ్ సెంటీమీటర్స్ లో భుజం ఇచ్చి దానికి వైశాల్యం కనుక్కునేటప్పుడు లాస్ట్ లో వైశాల్యంకి ఎప్పుడు కూడా సెంటీమీటర్ స్క్వేర్ అని, మీటర్ స్క్వేర్ అని, లేదా స్క్వేర్ సెంటీమీటర్ అని, లేదా చదరపు సెంటీమీటర్లు అని ఆ విధంగా ఇస్తుంటుంది. దాని అర్థం ఏంటి, స్క్వేర్ అనే కదా అర్థము. అంటే మనం స్క్వేర్ చేయాలి. వాడు ఇచ్చిన భుజాల నిష్పత్తి కదా, వాటిని స్క్వేర్ చేస్తే వైశాల్యాల నిష్పత్తిలోకి మారుతుంది. అప్పుడు 3² భుజాలని స్క్వేర్ చేస్తే అది వైశాల్య నిష్పత్తికి మారుతుంది. 3² అంటే 9, 7² అంటే 49. ఇది వైశాల్యాల నిష్పత్తి. అంటే భుజాల నిష్పత్తి ఇచ్చి చుట్టుకొలత నిష్పత్తి అన్నా ఎత్తుల నిష్పత్తి అన్నా మారదు. ఎందుకు, వీటి తాలూకా ప్రమాణాలు యూనిట్స్ అనేవి ఒకేలాగా ఉంటాయి. కానీ వైశాల్యానికి వచ్చేసరికి స్క్వేర్ సెంటీమీటర్స్ లో గానీ స్క్వేర్ మీటర్స్ లో గానీ ఉంటుంది. అంటే స్క్వేర్ అనేది చెయ్యాలి. కాబట్టి అది ఇచ్చిన భుజాల నిష్పత్తి, దాన్ని స్క్వేర్ చేస్తే మనకు వైశాల్య నిష్పత్తి వస్తుంది. ఆ ఒక పాయింట్ అంటే వైశాల్యానికి స్క్వేర్లు ఉంటాయి. స్క్వేర్ లోనే వైశాల్యం చెప్తామని ఒక పాయింట్ తెలిస్తే చాలు. నెక్స్ట్ రెండు సమబాహు త్రిభుజ వైశాల్యాల నిష్పత్తి 100:120 ఇచ్చాడు. అంటే వాడే వైశాల్యాల నిష్పత్తి అంటే స్క్వేర్ లో ఉంటదని చెప్తున్నాడు. నీకు ఇప్పుడు ఏం అడుగుతున్నాడు, చుట్టుకొలత నిష్పత్తి అడుగుతున్నాడు, ఎత్తుల నిష్పత్తి అడుగుతున్నాడు. ఒకవేళ భుజాల నిష్పత్తి కూడా అడిగినా ఇదే మనం చేయొచ్చు. మనకి ఇచ్చిందంటే వైశాల్యాల నిష్పత్తి. వైశాల్యానికి ప్రమాణాలు ఏముంటాయి, స్క్వేర్లు అంటే స్క్వేర్ సెంటీమీటర్ స్క్వేర్ యూనిట్స్ లో ఉంటాయి. అంటే ఇవి స్క్వేర్స్ అని వాడే చెప్పాడు. కాబట్టి 100 ఏ విధంగా రాయొచ్చు, 10² గా రాయొచ్చు. 121 ఏ విధంగా రాయొచ్చు, 11² గా మనం రాయొచ్చు. రాసాం కదా. ఇప్పుడు మనం చూస్తే ఇవి స్క్వేర్స్ లో ఉన్నాయని చెప్పాడు. ఆ స్క్వేర్స్ లో మనం రాసిస్తున్నాము. మనకి ఇప్పుడు అడుగుతుందంటే చుట్టుకొలత నిష్పత్తి అడుగుతున్నాడు. చుట్టుకొలతకి ప్రమాణాలు సెంటీమీటర్లే ఉంటుంది లేదా మీటర్లైనా ఉంటుంది. అంతేగాని స్క్వేర్స్ అనే ఉండవు కదా. కాబట్టి స్క్వేర్స్ తీసేయడమే. అప్పుడు ఏమవుతుంది, 10, 11 అవుతుంది. 10:11. అలాగే ఎత్తుల నిష్పత్తి, ఎత్తులకు కూడా స్క్వేర్లు ఉండవు కదా. కాబట్టి 10, 11 అవుతుంది. అలాగే భుజాల నిష్పత్తి ఇచ్చిన భుజాలకు కూడా సెంటీమీటర్ లో గానీ మీటర్ లోనే ఉంటుంది కానీ మనకి స్క్వేర్లు రావు. కాబట్టి భుజాల నిష్పత్తి కూడా 10:11 అవుతుంది. అంటే మనకి వైశాల్యాల నిష్పత్తి ఇచ్చి మనకి భుజాల నిష్పత్తి అడిగినా, చుట్టుకొలత నిష్పత్తి అడిగినా, ఎత్తుల నిష్పత్తి అన్నా దాన్ని స్క్వేర్ రూట్ మనం చేయాలి. అంటే 100కి స్క్వేర్ రూట్, 121కి స్క్వేర్ రూట్. 100కి స్క్వేర్ రూట్ అంటే 10, 121కి స్క్వేర్ రూట్ అంటే 11. అంటే వర్గమూలం చేయాలి. మనకు వాడు భుజాల నిష్పత్తి గాని, ఎత్తుల నిష్పత్తి గాని, చుట్టుకొలత నిష్పత్తి గాని ఇచ్చి వైశాల్యాల నిష్పత్తి అడిగితే స్క్వేర్ చేయాలి. అదే వైశాల్యాల నిష్పత్తి ఇచ్చేసి మనకి చుట్టుకొలత నిష్పత్తి గాని, ఎత్తుల నిష్పత్తి గాని, భుజాల నిష్పత్తి గాని అడిగితే స్క్వేర్ రూట్ చేయాలి. ఆ విధంగా చేస్తే మనకు ఏది అడిగినా కూడా ఒకే రకమైన ఆన్సర్ అనేది వస్తుంది. ఇది కొంచెం ఇంపార్టెంట్. ప్రీవియస్ డిఎస్సీలో కూడా ఇవ్వడం అనేది జరిగింది.
నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇవి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ గా మనం చెప్పుకోవచ్చు. మోడల్ అనేది ఒక సమబాహు త్రిభుజ భుజం 20% పెంచిన వైశాల్యంలో మార్పు శాతం ఎంత అని అంటున్నాడు. అంటే అక్కడ ఒక సైడ్ ని 20% పెంచితే వైశాల్యంలో ఎంత పెరుగుతుందని అంటున్నాడు. అంటే భుజం పెరిగిందంటే ఆటోమేటిక్ వైశాల్యం కూడా పెరుగుతుంది. మార్పు శాతం అన్నాడంటే పెరుగుదల ఎంత అన్నా కూడా అదే ప్రాసెస్. ఫస్ట్ మనం ఒక భుజాన్ని చాలా ఈజీగా చేయొచ్చు. ఏ ఫార్ములాస్ ఏవి గుర్తుపెట్టుకోకుండా ఈజీగా చేయొచ్చు. ఒక భుజం నేను 100 అనుకున్నాను, ఒక భుజం 100 అనుకున్నాను. వీడేమంటున్నాడు వైశాల్యంలో మార్పు అని అంటున్నాడు. వైశాల్యం అంటే నీకు వెంటనే యూనిట్స్ గుర్తు రావాలి. వైశాల్యం ఎప్పుడు కూడా స్క్వేర్ యూనిట్స్ కదా ఉంటాయి. స్క్వేర్ యూనిట్స్, స్క్వేర్ సెంటీమీటర్ అని కానీ స్క్వేర్ మీటర్ అని కానీ ఆ విధంగా ఉంటుంది. అంటే స్క్వేర్ అంటే అర్థం ఏంటి అంటే 2 టైమ్స్ ఇంటూ చేయాలి. ఏం ఇంటూ చేయాలి? భుజాన్ని డబల్ చేయమంటున్నాడు. కాబట్టి 100% ఉండే భుజం 20% పెరిగినంత అర్థం అంటే 100 ఉండేది 120 అయ్యిందని 120 అయిందని. ఇది ఒకసారి చేయకూడదు. ఎందుకు ఒకసారి చేయకూడదు? స్క్వేర్ అంటే మనకు వైశాల్యంలో మార్పు రేట్ అడిగాడు. స్క్వేర్ అంటే 2 టైమ్స్ ఇంటూ చేయాలి. వైశాల్యం అన్నాడు అంటే అక్కడ స్క్వేర్ లో ఉన్నది అని అర్థం, యూనిట్స్. మరి యూనిట్స్ స్క్వేర్ లో ఉన్నాయంటే అక్కడ కూడా మనం 2 టైమ్స్ ఇంటూ చేయాలి. మొదట్లో నేను 100 అనుకున్నాను, అది మనకు వైశాల్యంలో మార్పు రేట్ అడిగాడు. 100 ఉండేది 120 అయింది భుజం. అలాగే మళ్ళీ 100 ఉండేది 120 అయింది భుజం. ఆ విధంగా 2 టైమ్స్ ఇంటూ చేస్తే మనకు ఫైనల్ గా ఏ రిజల్ట్ వస్తుందో చూద్దాం. 2 zeros 2 zeros క్యాన్సిల్, 2 zeros 2 zeros క్యాన్సిల్. ఇక్కడ ఏం మిగిలింది? 12 12 144 మిగిలింది. ఇప్పుడు కరెక్ట్ గా చూస్తే 144% పెరుగుదల మనం చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు? స్టార్టింగ్ లో 100 ఉండేది, భుజాన్ని 20% పెంచడం వల్ల 144 అయ్యింది. అంటే 100ది 144 అయ్యిందంటే ఎంత పెరిగింది? 44% పెరిగింది అని అర్థం చేసుకోవచ్చు. అంటే వైశాల్యంలో పెరుగుదల ఎంత వచ్చిందంటే 44% వచ్చింది. ఆ విధంగానే చెప్పాలి కానీ 144% పెరుగుదల మాత్రం చెప్పకూడదు. ఎందుకు? మొదట్లో 100 అనుకున్నావు, ఆ తర్వాత 144 అయ్యింది. అంటే ఎంత పెరిగింది? 44% అనేది పెరిగింది. నెక్స్ట్, ఒక సమబాహు త్రిభుజ చుట్టుకొలత 10% తగ్గించిన వైశాల్యంలో మార్పు శాతం అంతా అంటున్నాడు. ఇక్కడ ఇంతకు ముందు క్వశ్చన్ లో త్రిభుజ భుజం 20% పెంచినన్నా, ఎత్తు 20% పెంచినన్నా, చుట్టుకొలత 20% పెంచినన్నా మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. భుజం అన్నా, చుట్టుకొలత అన్నా, అలాగే ఎత్తు అన్న ఆ మూడింటికి కూడా ఒకే రకమైన ప్రమాణాలు కాబట్టి అవి పెరిగినా తగ్గినా ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ ఫాలో అయ్యామో ఆ ప్రాసెస్ కంటిన్యూ చేస్తాం. ఇక్కడ చుట్టుకొలత 10% తగ్గించిన అన్నాడు. ఒకవేళ ఎత్తు 10% తగ్గించిన అదే ప్రాసెస్, ఒకవేళ భుజాన్ని 10% తగ్గించిన అదే ప్రాసెస్, ఒకవేళ పెంచిన కూడా అదే ప్రాసెస్. ఇప్పుడు స్టార్టింగ్ లో నేను 100 అనుకున్నాను, చుట్టుకొలత ఏమంటున్నాడు? 10% తగ్గించిన అంటున్నాడు. అంటే 100 ఉండేది 10% తగ్గింది అంటే 90 అయ్యింది. మరి వైశాల్యం అడిగాడు కాబట్టి 2 టైమ్స్ ఇంటూ చేయాలి. ఎందుకు? ఇది స్క్వేర్ యూనిట్ లో ఉంటుంది అని చెప్పాను కాబట్టి సేమ్ మళ్ళీ 90/100 చేయాలి. అంటే స్టార్టింగ్ లో నేను 100 అనుకున్నాను, అది గుర్తుపెట్టుకోవాలి. 2 zeros 2 zeros క్యాన్సిల్, 2 zeros 2 zeros క్యాన్సిల్. ఇప్పుడు ఏమైంది? 9 9s 81 అయ్యింది. అంటే 100 నుండి ఇది 81 అయ్యిందంటే దాని అర్థం ఏంటి? 19 తగ్గిందని అర్థం, అవునా కదా? 100లో నుంచి 81 మైనస్ చేస్తే 19, అంటే 19% తగ్గింది అని అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా చుట్టుకొలత 10% తగ్గితే వైశాల్యం 19% తగ్గింది. ఈ విధంగా రెండు మోడల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకు భుజం అడిగినా, ఎత్తు అడిగినా, లేదా చుట్టుకొలత అడిగినా, శాతం పెరిగిందన్నా తగ్గిందన్నా ఏదన్నా కూడా ఇదే ప్రాసెస్. వాడు పెరిగింది అంటే పైన పెంచుతావు, ఒకళ్ళు తగ్గింది అంటే పైన తగ్గిస్తా. ఆ విధంగా ఒకే రకమైన ఫార్ములాస్ అనే గుర్తుపెట్టుకోకుండా ఒకే రకంగా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ చూస్తే ఇది కూడా ఇంపార్టెంట్ మోడల్ గా మనం చెప్పుకోవచ్చు. ఏమిటి అంటే ఒక సమబాహు త్రిభుజ వైశాల్యంలో పెరుగుదల 69% అయినా భుజంలో పెరుగుదల ఎంత అంటున్నాడు. అంటే ఇంతకు ముందు కూర్చున్నకి రివర్స్ లో, ఇంతకు ముందు మనకి భుజంలో గానీ, ఎత్తులో గానీ, చుట్టుకొలతలో గానీ మార్పు ఇచ్చాడు, వైశాల్యంలో మార్పు ఎంత అని అడిగాడు. ఇప్పుడు వాడే వైశాల్యంలో మార్పు ఇచ్చాడు, మనకి పెరుగుదల అంటే ఇందులో భుజంలో గానీ, ఇక్కడ మనకి భుజంలో పెరుగుదల అన్నా కూడా, లేదా ఎత్తులో పెరుగుదల అన్నా కూడా, లేదా చుట్టుకొలతలో పెరుగుదల అన్నా కూడా ఒకటే. అది గుర్తుపెట్టుకోండి. నేను ఒక భుజం అనే రాసిన భుజంలో పెరుగుదలకు మాత్రమే కాదు ఇది. మనం ఏ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోకుండా ఈజీగా చేయొచ్చు. మనకు ఫస్ట్ నేను వైశాల్యం 100 అనుకున్నాను, వైశాల్యం 100 అనుకున్నాను. మనకేమంటున్నాడు? వైశాల్యంలో పెరుగుదల 69% ఉందని అంటున్నాడు. వైశాల్యం 100 అనుకున్నాను కదా, అది 69% పెరిగిందని అంటున్నాడు. ఇప్పుడు భుజం అనేది కొంత పెరిగిన తర్వాత, ఇదంతా దీని సంగతి తర్వాత చూద్దాం. మనకి 69% పెరిగిందంటే అర్థం ఏంటి? 169 అవుతుంది అని అర్థం. ఎందుకు? 100 ఉండేది 69% పెరిగిందంటే 169 అవుతుంది. అలా ఉంచుంది. నెక్స్ట్, ఇప్పుడు ఇంకొకటి ఏంటి? భుజంలో పెరుగుదల, లేదా ఎత్తులో పెరుగుదల, లేదా చుట్టుకొలతలో పెరుగుదల ఎంత అంటున్నాడు. మనం ఇంతకుముందు ఏం చేస్తాము? ప్రతి 100కి వాడు భుజం ఇచ్చాడు కాబట్టి, సపోజ్ భుజం 10% పెంచినంటే 110/100 వేస్తాం. భుజం చుట్టుకొలత 20% తగ్గిందంటే 80/100 వేస్తాం. అంటే చేసావు, ఎందుకు అది ఇచ్చాడు కాబట్టి. ఇప్పుడు మనకి భుజంలో పెరుగుదల ఇవ్వలేదు కాబట్టి మనమే కనుక్కోవాలి. కాబట్టి 100కి
ఎంత ప్లస్ చేయాలో మనమే కనుక్కోవాలి, ఆ పాయింట్ తెలియాలి. ఇంటూ ఇటువంటిది 2 టైమ్స్ చేయాలని చెప్పాను కదా, 100 ప్లస్ ఎక్స్. అంటే ఎంత పెరుగుదల ఉన్నదో మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనేది పెరుగుదల అవుతుంది. ఆ పెరుగుదల ఎక్స్ వాల్యూ మనం కనుక్కోవాలి. ఇప్పుడు సింప్లిఫికేషన్ చేయాలి. 2 zeros క్యాన్సిల్. ఇక్కడ 100 అటు వెళ్తే ఇంటూ అవుతుంది. ఇక్కడ 100 ప్లస్ ఎక్స్ ఉంది, ఇక్కడ కూడా 100 ప్లస్ ఎక్స్ ఉంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది, 100 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ 100 అటు వెళ్తే ఇంటూ అవుతుంది. ఇక్కడ 169 కూడా ఇక్కడ స్క్వేర్ ఇక్కడ స్క్వేర్ ఇచ్చాడు కాబట్టి ఈ 100 అటు వెళ్తుంది, అలాగే 169 కూడా ఉంది. వాటిని స్క్వేర్ లోకి మార్చాలి. 169 ని 13 స్క్వేర్ గా రాయొచ్చు, ఇంటూ 100 ని 10 స్క్వేర్ గా మనం రాయొచ్చు. ఇప్పుడు చూస్తే 100 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే అర్థం ఏంటి, 13 ఇంటూ 10 130 హోల్ స్క్వేర్. ఇప్పుడు చూస్తే స్క్వేర్స్ ఈక్వల్ గా ఉన్నాయి, పవర్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి బేసెస్ ని ఈక్వల్ చేయొచ్చు. 100 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 130. కాబట్టి ఎక్స్ వాల్యూ కావాలి అంటే 100 అటు వెళ్ళింది అనుకోండి మైనస్ అవుతుంది. అంటే ఈ రెండు ఈక్వల్ చేస్తాను, ఈ రెండు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని డైరెక్ట్ గా ఈక్వల్ చేస్తాను. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 100 అటు వెళ్తే మైనస్ 100 అవుతుంది. కాబట్టి 130 లో నుంచి 100 మైనస్ చేస్తే 30 అవుతుంది. 30% పెరుగుదల. అంటే ప్రతి భుజాన్ని 30% పెంచడం వల్ల అప్పుడు ఏమవుతుంది, 100 ఇంటూ 130/100 ఇంటూ 130/100. అదంతా సింప్లిఫికేషన్ చేస్తే 169 వస్తుంది. 169 వచ్చిందంటే అర్థం ఏంటి, వైశాల్యం అనేది 100 ఉండేది 169 అయింది. అంటే 69% పెరిగిందని అర్థం చేసుకోవచ్చు. మనకి వాడు రివర్స్ లో అడిగాడు, అదొక్కటే తేడా. అందుకు మనం ఇక్కడ 100 ప్లస్ ఎక్స్ 100 ప్లస్ ఎక్స్ రాసుకున్నాం. ఇప్పుడు ఇది కూడా చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఒక సమబాహు త్రిభుజ వైశాల్యంలో తగ్గుదల 51% ఉన్నా అంటే తగ్గింది అని అంటున్నాడు. అంటే స్టార్టింగ్ లో నేను 100 అనుకున్నాను, అయితే ఫైనల్ రిజల్ట్ వచ్చేసరికి 51% తగ్గింది అని అన్నాడంటే అర్థం ఏంటి, 100 నుంచి 51 తగ్గిందని అంటే 49 దగ్గర ఉన్నట్టు అది గుర్తుపెట్టుకో. 100 నుంచి 51 తీస్తే 49 కాబట్టి ఇందుకు 51% తగ్గింది అన్నాడు కాబట్టి. నెక్స్ట్ దాని భుజంలో తగ్గుదల, దాని భుజంలో తగ్గుదలన్నా చుట్టుకొలతలో తగ్గుదలన్నా ఎత్తులో తగ్గుదలన్నా ఒకటే. అప్పుడు ఏం చేయాలి, 100 లో తగ్గుదల అని అన్నాడు కదా, అంటే 100లో ఎంత తగ్గించాలో మనకు తెలియదు, అదే కనుక్కోవాలి. కాబట్టి 100 మైనస్ ఎక్స్. సేమ్ స్క్వేర్లు కాబట్టి ఇదంతా స్క్వేర్ లో మనం చేస్తాం కాబట్టి, అంటే వైశాల్యం కోసం చేస్తాం కాబట్టి 2 టైమ్స్ చేయాలి. 100 మైనస్ ఎక్స్. ఇప్పుడు 2 zeros క్యాన్సిల్. ఈ 100 అటు వెళ్ళింది అనుకోండి ఏమవుతుంది, మనకి ఇంటూ అవుతుంది. కాబట్టి 100 ఇక్కడ 100 మైనస్ ఎక్స్, ఇక్కడ 100 మైనస్ ఎక్స్. కాబట్టి 100 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఇటువైపు స్క్వేర్ ఉంది కాబట్టి అటువైపు ఉన్న నెంబర్ ను కూడా స్క్వేర్ లోకి మార్చుకున్నాం. 49 ని 7 స్క్వేర్ గా రాయొచ్చు, అలాగే 100 ని 10 స్క్వేర్ గా రాయొచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, ఈ రెండు స్క్వేర్ లో ఉన్నాయి కాబట్టి కింద రెండు డైరెక్ట్ గా బేసెస్ ని ఇంటూ చేయొచ్చు. 7 times 70 స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది, అంటే పవర్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి బేసెస్ ని ఈక్వల్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది, 100 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 70. మరి ఎక్స్ అటు వెళ్ళింది అనుకోండి, 70 ఇటు వచ్చింది అనుకోండి, 100 లో 70 మైనస్ చేస్తే 30 అవుతుంది. అంటే 30% తగ్గుదల వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. ఒక సమబాహు త్రిభుజంలో ప్రతి భుజాన్ని 30% తగ్గించడం వల్ల మనకేమవుతుందంటే వైశాల్యంలో 51% తగ్గుదల వస్తుందని అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా వైశాల్యాలు ఇచ్చేసి, అంటే వైశాల్యంలో పెరుగుదల గానీ తరుగుదల ఇచ్చేసి ఏం చెయ్యాలన్నా కూడా సేమ్ ఇదే ప్రాసెస్ మనం ఫాలో అయితే ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ గా చెప్పుకోవచ్చు. 24 సెంటీమీటర్ల భుజంగా గల సమబాహు త్రిభుజంలోని అంతర్వృత్త వ్యాసార్థము ఇన్ సర్కిల్ అంటున్నాడు. వ్యాసార్థం కనుక్కోవాలి, అలాగే అంతర్వృత్తం తాలూకా వైశాల్యం కూడా కనుక్కోవాలి. మనకి సమబాహు త్రిభుజం అన్నాడు, అందులోపల ఒక సర్కిల్ ఉందని అంటున్నాడు. దాని తాలూకా వ్యాసార్థము, ఈ వ్యాసార్థం మనం కనుక్కోవాలి, అలాగే లోపల ఉండేటటువంటి ఏరియా కూడా కనుక్కోవాలి. మనకి ఈ వృత్తం తాలూకా వైశాల్యం ఫార్ములా πr² అని మనకు తెలుసు. πr² అంటే r వాల్యూ మనకు తెలియాలి. వ్యాసార్థం తెలిస్తే ఆటోమేటిక్ గా వైశాల్యం కూడా చేయొచ్చు. మనకి ఈ విధంగా అది సమబాహు త్రిభుజం అవ్వని లేదా విషమబాహు త్రిభుజం ఏ రకమైన ట్రయాంగిల్ అయినా కూడా, సపోజ్ విషమబాహు త్రిభుజం అనుకోండి, ABC 3 భుజాలు వేరు వేరుగా ఉన్నటువంటి విషమబాహు త్రిభుజం అనుకుంటే అందులో కూడా మనం అంతర్వృత్తాన్ని ఏర్పాటు చేయవచ్చు కదా. ఆ విధంగా ఏర్పాటు చేస్తే దాని తాలూకా అంతర్వృత్త వ్యాసార్థానికి ఫార్ములా ఏంటంటే r = a/s. అంటే ఆ త్రిభుజం ఏదైతే అవని ఆ త్రిభుజం తాలూకా వైశాల్యాన్ని ఎస్ అంటే ఏంటంటే చుట్టుకొలతలో సగం అని అర్థం. అంటే సెమీ పెరిమీటర్ అంటారు కదా, అంటే అర్ధ చుట్టుకొలతనే ఆ విధంగా అనమాట, అర్ధ చుట్టుకొలత. ఇది మనకి ఇది గుర్తుంటే ఏ రకమైన త్రిభుజానికైనా మనం అప్లై చేయొచ్చు. దేనికి ఇది, అంతర్వృత్త వ్యాసార్థానికి ఫార్ములా. ఇప్పుడు చూస్తే మనకి a/s, ఏ అంటే ఏరియా, ఎస్ అంటే త్రిభుజం తాలూకా చుట్టుకొలతలో సగం. ఇప్పుడు చూస్తే ఏ అంటే ఏరియా కదా, మనకి ఇచ్చిన త్రిభుజం అంటే సమబాహు త్రిభుజం. ఇప్పుడు సమబాహు త్రిభుజం తాలూకా వైశాల్యం ఫార్ములా ఏంటి చూద్దాం.
ఆర్ వాల్యూ కనుక్కోవడానికి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఏరియా √3/4 ఏ స్క్వేర్. ఏ అంటే ఎంత మనకు తెలుసు, ఎంత ఇచ్చాడు 24 ఇచ్చాడు కాబట్టి 24 × 24. ఇది సమబాహు త్రిభుజం కాబట్టి డైరెక్ట్ గా చేసేస్తున్నాను. బై ఎస్ అంటే అర్ధవృత్త అర్ధ త్రిభుజం తాలూకా సగం చుట్టుకొలత. మొత్తం చుట్టుకొలత ఒక భుజం 24 అయినప్పుడు మొత్తం ఎంత అవుతుంది, 24 3 72 అవుతుంది. అంటే త్రిభుజం మొత్తం 72 అవుతుంది. అందులో సగం కదా మనం తీసుకోవాలి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 3a/2 చేయాలి. ఎందుకు 3 భుజాలను కలిపేసిన తర్వాత మనం అందులో సగం చేయాలి. 3 భుజాలను కలిపితే 24 3 72 అవుతుంది. అందులో సగం కాబట్టి 36 అవుతుంది. ఇప్పుడు చూస్తే 12 2s 12 3s 3 1s 3 8s. ఇప్పుడు ఇంకేం మిగిలింది, ఇక్కడ 8 2s 16 అయ్యింది. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 16 ఉంది, 4 ఉంది. అంటే 8 2s 16 × √3/4 4 1s 4 4s. అంటే ఆర్ వాల్యూ ఏమొచ్చింది, 4√3 వచ్చింది. అంటే రేడియస్ ఆర్ అనేది మనం కనుక్కున్నాం కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు, ఆటోమేటిక్ గా రేడియస్ తెలిసింది అంటే నీకు ఒకవేళ రేడియస్ వ్యాసార్థం ఇవ్వకుండా వైశాల్యం కనుక్కోమన్నా కూడా వ్యాసార్థం కనుక్కున్న తర్వాత ఈజీగా కనుక్కోవచ్చు కదా. మనకు మామూలుగా వృత్త వైశాల్యం ఫార్ములా అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు πr² అనే విషయం మనకు తెలుసు. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు π × r అంటే ఏమొచ్చింది 4√3 ఇంటూ r² గా మనం చేయాలి. πr² కదా కాబట్టి r వాల్యూ మళ్ళీ 4√3 ఇంకొక 4√3 రాయాలి. ఇప్పుడు చూస్తే 4√3 × 4√3 4 4s 16 √3 × √3 3 అవుతుంది. 16 × 3 లేదా ఇంకొక స్టెప్ వేస్తాను. 4 4s 16 √3 × √3 అంటే 3 అవుతుంది. ఇప్పుడు చూస్తే 16 3s 48. పై వాల్యూలా ఎందుకు ఉంచానంటే పై వాల్యూ అంటే 22/7. అంటే ఇక్కడ 7 కి డివైడ్ అయినట్టు ఏమీ లేదు. ఒకవేళ 7 కి డివైడ్ అయ్యేటట్టు వాడు క్వశ్చన్ ఇచ్చి ఉంటే మనం 22/7 గా రాయొచ్చు. ఇటువంటి సందర్భంలో వాడు కూడా ఏం చేస్తాడంటే ఖచ్చితంగా పై వాల్యూలోనే ఇస్తాడు. 16 3s 48 π. ఇది మనకి ఈ లోపల ఉండేటటువంటి వృత్తం తాలూకా ఇన్ సర్కిల్ అంతర వృత్తం తాలూకా వైశాల్యంగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఈ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఏ రకమైన త్రిభుజం అవునాయి అంటే ఒకవేళ సమద్విబాహు త్రిభుజము ఐసోసెలస్ ట్రయాంగిల్ అయినా కూడా అప్పుడు కూడా వైశాల్యం చేసి ఆ చుట్టుకొలతలో సగం చేస్తే చాలు. ఆ విధంగా a/s అనేది గుర్తుపెట్టుకుంటే అంతర వృత్తంలోనే వ్యాసార్థంగా ఫార్ములాగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఒక సమబాహు త్రిభుజంలో 7 సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఒక వృత్తం అంతర్లిఖించబడింది అని అంటున్నాడు. అయితే త్రిభుజ వైశాల్యం కనుక్కోమంటున్నాడు. ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉంది, అందులో ఒక సర్కిల్ అంతరంగా ఉన్నది అని అంటున్నాడు. దాని తాలూకా వ్యాసార్థం ఇచ్చాడు, మనకేమో టోటల్ గా ఉండేటటువంటి త్రిభుజ వైశాల్యం అని అడుగుతున్నాడు. అంటే ఇదంతా కనుక్కోవాలి మనం. ఇప్పుడు చూస్తే మనకు మామూలుగా అంతర్వృత్తం ఏదైతే ఉందో ఇన్ సర్కిల్ గా దాని రేడియస్ వ్యాసార్థం ఫార్ములా ఏం చెప్పుకున్నాం, a/s అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చింది సమబాహు త్రిభుజం కాబట్టి ఏ అంటే ఏంటి r ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే √3/4 a² కాబట్టి a × రాసుకున్నాను. ఇక్కడ ఎస్ అంటే అర్థం ఏంటి చుట్టుకొలత, అందులో సగం. చుట్టుకొలత అంటే 3a, అందులో సగం కాబట్టి 3a/2 రాసుకున్నాను. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఒక ఏకి ఇక్కడ ఒక ఏకి క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఏం మిగులుతుంది మనకి, ఇక్కడ 3/2 ఏమవుతుందంటే ఇంటూ అవుతుంది, అంటే 2/3 అవుతుంది రివర్స్ వెళ్ళేసరికి. అప్పుడు ఏమవుతుంది √3/4 × a అంటే పైన ఉన్నది రాశాను. ఇక్కడ 3/2 అటు వెళ్తే ఇంటూ అవుతే 3/2 2/3 గా మారుతుంది. అప్పుడు ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 2s, ఇక్కడ ఇక్కడ √3 ఉంది, ఇక్కడ 3 ఉంది. అంటే 3ని √3 × √3 గా రాద్దాం. ఇంకొక స్టెప్ వేస్తాను. √3 × a ఇక్కడ 2 ఉంది, 3ని √3 × √3 గా రాస్తాను. అప్పుడు √3 క్యాన్సిల్ అయితే a/2√3 అనేది మనకి సమబాహు త్రిభుజంలో అది ఇంపార్టెంట్. మామూలుగా అన్ని త్రిభుజాలకి కూడా a/s అనేది గుర్తుపెట్టుకుంటే మంచిది. లేదు ఒకవేళ విడిగా నేను సమబాహు త్రిభుజంలో ఉండేటటువంటి వృత్తానికి కూడా వ్యాసార్థానికి తెలుసుకుంటానంటే a/2√3 అనేది మనం తెలుసుకోవాలి. ఇది ఎందుకు ఇప్పుడు తెలుసుకున్నామంటే ఏ వాల్యూ మనకు తెలిస్తే, ఏ అంటే భుజమే కదా, ఆ భుజం మనకు తెలిస్తే వైశాల్యం అనేది √3/4 a² కదా, అది మనకు తెలుస్తుంది. ఇప్పుడు r వ్యాసార్థం అనేది 7 సెంటీమీటర్లు నాడే ఇస్తాడు కాబట్టి 7 ఈజ్ ఈక్వల్ టు వ్యాసార్థం చేస్తే a/2√3 కదా. ఇప్పుడు ఏ వాల్యూ మనం తెలుసుకోవాలి. a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇటువైపు వచ్చిందంటే ఇంటూ అవుతుంది. 7 2s 14 14 × √3 14√3 సెంటీమీటర్ అనేది అవుతుంది. ఇప్పుడు ఏ వాల్యూ మనకు తెలిసింది. సమబాహు త్రిభుజం తాలూకు వైశాల్యం అడిగాడు కాబట్టి వైశాల్యం ఫార్ములా ఏంటి, a ఈజ్ ఈక్వల్ టు √3/4 a². అంటే ఏ అంటే 14 √3 వచ్చింది కాబట్టి దాన్ని 2 టైమ్స్ ఇంటూ చేయాలి a² కాబట్టి.
ఇప్పుడు చూస్తే ఇక్కడ 4 ఉంది, 14 ఉంది, 2 తోటి 2 2s 2 7s, మళ్ళీ 2 తోటి 2 2s 2 1s 2 7s. ఇప్పుడు 7 into 7 49. దట్ ఈజ్ ఈక్వల్ టు √3 into 49 into √3 into √3 ఏమవుతుంది? 3 అవుతుంది. 7 into 7 49, √3 into √3 3. ఇక్కడ ముందు √3 ఉంది కాబట్టి √3. ఇప్పుడు 49 into 3 అంటే ఏమవుతుంది? 147 అవుతుంది ఇంటూ √3 సెంటీమీటర్ స్క్వేర్. ఇందుకు వైశాల్యం ఏరియా కాబట్టి. ఈ విధంగా మనకి వ్యాసార్థం అంతర సమబాహు త్రిభుజం లోపల ఉండేటటువంటి వృత్తంలో వ్యాసార్థం ఇచ్చి వైశాల్యం అడిగితే మనం డైరెక్ట్ గా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే a/2√3 అనేది గుర్తుపెట్టుకున్నా పర్లేదు. లేదు ఒకవేళ a/s అనేది గుర్తుపెట్టుకుంటానంటే ఇది ఏ త్రిభుజానికైనా ఇది ఉపయోగపడుతుంది. దాని ప్రకారంగా చేస్తే సమబాహు త్రిభుజానికి a/2√3 అనేది వచ్చింది. అంటే ఏంటి? వ్యాసార్థం. ఆ వ్యాసార్థం 7 అనేది a/2√3 కదా. దాని ప్రకారంగా భుజం తెలుసుకుంటే వైశాల్యం అనేది √3/4a² కాబట్టి టోటల్ గా మనం సింప్లిఫికేషన్ చేస్తే 147√3 సెంటీమీటర్ స్క్వేర్ అనేది వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఒక సమబాహు త్రిభుజ భుజం 14√3 సెంటీమీటర్లైన అంతర్వృత్త వైశాల్యం కనుక్కోమని అంటున్నాడు. అంటే ఒక సమబాహు త్రిభుజం లోపల ఒక వృత్తం అనేది ఉన్నది అని అంటున్నాడు. మనకి ఒక భుజమేమో 14√3 ఇచ్చాడు. మనకి అంతర్వృత్తం లోపల వైశాల్యం అని అడుగుతున్నాడు. మనకి ఇన్ సర్కిల్ అంటే ఒక వృత్తం అనేది ఉంది కదా, దాని తాలూకు వైశాల్యం మామూలుగా వృత్త వైశాల్యం ఫార్ములా అంటే πr². ఏరియా ఈజ్ ఈక్వల్ టు πr². అంటే మనకి r వాల్యూ తెలిస్తే ఆటోమేటిక్ గా వృత్తం తాలూకు తెలుసుకోవచ్చు. మరి r వాల్యూ కావాలంటే వ్యాసార్థం కావాలి అంటే మనకి సమబాహు త్రిభుజం కాబట్టి r ఈజ్ ఈక్వల్ టు a/2√3 అనేది ఇంతకు ముందు లెక్కలోనే మనం చెప్పుకున్నాం. అప్పుడు r మనకు తెలియదు కాబట్టి అదే తెలుసుకోవాలి. r ఈజ్ ఈక్వల్ టు a అనేది భుజం వాడు ఇచ్చాడు ఆల్రెడీ. ఎంత ఇచ్చాడు? 14√3 ఇచ్చాడు బై 2√3. √3 క్యాన్సిల్, 2 1s 2 7s అంటే r వాల్యూ 7 సెంటీమీటర్స్ వచ్చింది. r వాల్యూ 7 వచ్చిందంటే ఆటోమేటిక్ గా πr² తెలుసుకోవచ్చా లేదా? వృత్త వైశాల్యం a ఈజ్ ఈక్వల్ టు π అంటే 22/7 ఇంటూ r అంటే 7 వచ్చింది కాబట్టి 7 into 7. 7 క్యాన్సిల్, 22 into 7 అంటే ఏమవుతుంది? 154 సెంటీమీటర్ స్క్వేర్ అనేది మనకు కావాల్సిన ఆన్సర్ గా చెప్పుకోవచ్చు. ఈ విధంగా వాడు మనకి వృత్త వైశాల్యం అడిగాడంటే ఆర్ తెలుసుకోవాలి. ఆర్ తెలుసుకుంటే మనకి వృత్త వైశాల్యం తెలుసుకోవచ్చు అనే విషయం మనకు అర్థం అవ్వాలి. అలా అర్థం అవ్వాలంటే ఆర్ వాల్యూ కావాలి. ఆర్ వాల్యూ అంటే అర్థం అంటే సమబాహు త్రిభుజం లోపల వృత్తం ఏదైతే ఉందో దాని తరకు వ్యాసార్థం ఫార్ములా అంటే a/2√3. ఏ వాల్యూ మనకి ఇచ్చాడు కాబట్టి దాని ప్రకారం చేస్తే వ్యాసార్థం అంతా తెలిసింది. వ్యాసార్థం తెలిసింది కాబట్టి వైశాల్యం కూడా ఈజీగా కనుక్కోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఒక సమబాహు త్రిభుజంలో అంతర్వృత్త వ్యాసార్థం √3 సెంటీమీటర్స్ అంటున్నాడు. త్రిభుజ చుట్టుకొలత మనం కనుక్కోమంటున్నాడు. అంటే ఒక ట్రయాంగిల్ ఉంది, అందులోపల అంతర్వృత్తం ఉంది, దాని వ్యాసార్థం ఇచ్చాడు, మనకి చుట్టుకొలత అడుగుతున్నాడు. ఇదేంది? త్రిభుజం. త్రిభుజం చుట్టుకొలత కావాలంటే ఇది సమబాహు త్రిభుజం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని వాడే చెప్పాడు కాబట్టి ఇది ఏ అనుకుంటే టోటల్ గా పెరిమీటర్ 3 ఈజ్ ఈక్వల్ టు 3a అవుతుంది. అంటే మనకి ఏ వాల్యూ తెలిస్తే ఆటోమేటిక్ గా ఇంటూ 3 చేస్తే మనకి పెరిమీటర్ తెలుస్తుంది. ఆ ఒక పాయింట్ తెలియాలి. మనకి ఏ వాల్యూ తెలియడానికి వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే అంతర్వృత్త వ్యాసార్థం ఇన్ సర్కిల్ ఏదైతే ఉందో దాని తాలూకా రేడియస్ మనకి ఇచ్చాడు. మనకి ఇది సమబాహు త్రిభుజం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నాడు కాబట్టి రేడియస్ అంతర్వృత్త వ్యాసార్థం కి రేడియస్ ఫార్ములా అంటే a/2√3. దట్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ వాడే ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? √3. ఏ అనేది మనం తెలుసుకోవాలి బై 2√3. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మనకి 2√3 ఇటువైపు వస్తే ఇంటూ అవుతుంది. అప్పుడు √3 into √3 3 అవుతుంది. 3 into 2 6 అవుతుంది. లేదు ఇంకొక స్టెప్ వేస్తాను. ఏ ఈజ్ ఈక్వల్ టు √3 into 2√3. 2 into √3 into √3 ఏమవుతుంది? 3 అవుతుంది. కాబట్టి 2 into 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 into 3 అంటే 6 సెంటీమీటర్. ఏంటిది? ఒక భుజం వచ్చింది. మరి దానికి ఇంటూ 3 చేసాం అనుకోండి, ఒక భుజం 6 వచ్చింది. ఇంటూ 3 చేస్తే ఇదే కదా చుట్టుకొలత. 6 into 3 18 సెంటీమీటర్ అనేది ఆ త్రిభుజం తాలూకా చుట్టుకొలత. ఒకవేళ వైశాల్యం అడిగాడు అనుకోండి √3/4 a² చేస్తాం. ఎందుకు? సమబాహు త్రిభుజం కాబట్టి ఏ అనేది ఎంత వచ్చింది? మనకి 6 వచ్చింది. కాబట్టి 6 into 6. 6 into 6 అంటే 36. కింద 4 ఉంది కాబట్టి 4 తోటి 4 9s 36. అప్పుడు ఏమవుతుంది? 9√3 సెంటీమీటర్ స్క్వేర్ అనేది ఏరియా అవుతుంది. ఈ విధంగా వాడు చుట్టుకొలత అడిగినా వైశాల్యం అడిగినా ఏ అనేది మనకు తెలిస్తే చాలు. ఏ తెలియాలి అంటే వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటో చూడాలి. ఆ రకంగా చేస్తే ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 6 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు భుజాలుగా గల త్రిభుజ అంతర్వృత్త వ్యాసార్థం అని అంటున్నాడు. అంటే ఒక ట్రయాంగిల్ అంటున్నాడు. అది ఏ రకమైన ట్రయాంగిల్ అనేది మనకు చెప్పలేదు కాబట్టి అది ఏ ట్రయాంగిల్ తెలుసుకుని దాని లోపల అంతర్వృత్తం అనేది ఒకటి ఉంటే దాని తాలూకు వ్యాసార్థం అడుగుతున్నాడు.
ఇప్పుడు మనం చూస్తే వాడు ఏదైతే మనకి మామూలుగా అయితే అది ఏ వృత్తమైనా కూడా సపోజ్ ABC 3 వేరు వేరు భుజాలు కలిగినటువంటి త్రిభుజం ఏదైతే ఉందో ఆ త్రిభుజం లోపల ఇన్ సర్కిల్ అంతర్వృత్తం తాలూకా వ్యాసార్థం ఫార్ములా ఏం చెప్పాము? R = A/S. ఏ అంటే ఇక్కడ ఏరియా అవుతుంది, ఎస్ అంటే మనకి సెమీ పెరిమీటర్ అవుతుంది, అంటే అర్ధవృత్తం చుట్టుకొలతలో సగం అవుతుంది. మరి దీని ప్రకారంగా చూస్తే ఫస్ట్ మనం ఏరియా కనుక్కోవాలి, తర్వాత దాని తాలూకా చుట్టుకొలతలో సగం కనుక్కోవాలి. చూస్తే ఏరియా కనుక్కోవాలంటే 3 వేరు వేరు భుజాలు కదా అని చెప్పేసి √S × S - A × S - B అదంతా మనం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి ఇచ్చిన భుజాలు ఏంటి? 6, 8, 10. 6, 8, 10 ఇచ్చాడంటే ఇది ఏంటి? 3, 4, 5. దీని తాలూకా మల్టిపుల్ అయితే ఇంటూ 2 చేస్తే మనకి ఇదే వస్తుంది. కాబట్టి 3, 4, 5 అనేది లంబకోణ త్రిభుజానికి సంబంధించి ఒక పైథాగరస్ కాబట్టి 6, 8, 10 కూడా మనకి ఏమవుతుంది? ఒక పైథాగరస్ అవుతుంది మనకి. మరి ఇది లంబకోణ త్రిభుజం అయినప్పుడు దాని వైశాల్యం ఫార్ములా ఏంటి? A = ½ A × B. మరి ½ A అంటే ఫస్ట్ 6, B అంటే సెకండ్ 8. 2 1s 2 3s 3 8s 24 cm² అనేది ఏరియా వచ్చింది. మరి ఎస్ అంటే ఏంటి? మొత్తం చుట్టుకొలత A+B+C/2 అంటే చుట్టుకొలతలో సగము అని అర్థం. మరి A+B+C అంటే 3 భుజాలు కలపమంటున్నాం. 6, 8, 14 + 10 24. 24/2. 24/2 అంటే అర్థం ఏంటి? 12 అనే కదా, 12 సెంటీమీటర్ వచ్చింది. ఇప్పుడు చూస్తే రేడియస్ A/S అన్నాం. A అంటే ఏరియా ఎంత వచ్చింది మనకి? 24 వచ్చింది. S అంటే ఎంత వచ్చింది మనకి? 12 వచ్చింది. 12 1s 12 2s అంటే R = 2 వచ్చింది. ఇది ఏంటి అంటే లంబకోణ త్రిభుజంలో 6, 8, 10 ఇందు లోపల ఒక మనం సర్కిల్ ఏర్పాటు చేస్తే దీని తాలూకు వ్యాసార్థం ఎంత వచ్చిందంటే మనకి 2 సెంటీమీటర్లు వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా వాడు ఇచ్చిన భుజాలు అనేవి ఏవైతే ఉన్నాయో అది లంబకోణ త్రిభుజమా సమబాహు త్రిభుజం అనేది మనకు కనిపెడితే దాని తాలూకు ఏరియా అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 3 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు భుజాలుగా గల పరివృత్తం పరిధి కనుక్కోమని చెప్తున్నాడు. పరివృత్తం అంటే సర్కమ్ సెంటర్ అంటాం కదా, అంటే మనకి సపోజ్ 3, 4, 5 అన్నాడు అంటే దాని అర్థం ఏంటి? అది లంబకోణ త్రిభుజం అని అర్థం చేసుకోవాలి. ఈ విధంగా ఒక లంబకోణ త్రిభుజం అంటే పరివృత్తం అంటే వీటి తాలూకా శీర్షాలను తాకుతూ పోయే వృత్తం ఏదైతే ఉంటుందో అదే మనకి పరివృత్తం అవుతుంది. ఇప్పుడు చూస్తే వాడేమంటున్నాడు? పరివృత్తం తాలూకా పరిధి అని అంటున్నాడు. ఈ వృత్తం తాలూకా పరిధి మామూలుగా అయితే వృత్త పరిధికి సూత్రం అంటే 2πr కదా, అంటే R అనేది మనకు తెలిస్తే 2πr అనేది ఈజీగా చేయొచ్చు. కాబట్టి దీని R తెలుసుకోవడానికి ఫార్ములా ఏంటి అంటే మనము అంతర్వృత్తం తాలూకా వ్యాసార్థం మేము స్మాల్ r తో సూచిస్తాము, పరివృత్తం తాలూకా వ్యాసార్థం మేము క్యాపిటల్ R తో సూచిస్తాం. దీనికి ఫార్ములా ఏంటంటే ABC/4A. ABC/4A. ఇక్కడ ABC అంటే ఏవైతే భుజాలు ఇస్తాడో ఆ భుజాలు అనమాట. అలాగే 4A అంటే ఏంటంటే ఏరియా. ఏ భుజాలు అయితే ఇచ్చాడో ఆ భుజాలతో మనం ఏరియాను కనుక్కుంటాం కదా, √S × S - A × S - B × S - A అది ఏరియా అనమాట. అప్పుడు మనకి ఏమొస్తుంది? రేడియస్ వస్తుంది. ఆ రేడియస్ మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు అప్పుడు వృత్త పరిధి అనేది వస్తుంది. కరెక్ట్ గా చూస్తే ABC అన్నాడంటే 3 భుజాలు ఏంటి? 3 × 4 × 5/4 × A అన్నాడు. దీనికి మనం యాక్చువల్ గా పెద్ద ప్రాసెస్ చెప్పాను కదా, √S × S - A అది మనం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది లంబకోణ త్రిభుజం కదా, లంబకోణ త్రిభుజం తాలూకా ఏరియా ఫార్ములా ఏంటి? ½ AB కదా, ½ A అంటే ఫస్ట్ 3 × B అంటే సెకండ్ 4. కాబట్టి 2 1s 2 2s 3 2s ఎంత అయింది? 6 అనేది వచ్చింది. ఏంటిది? లంబకోణ త్రిభుజం తాలూకా వైశాల్యం 6 వచ్చింది. ఇప్పుడు చూస్తే 3 1s 3 2s 4 4 క్యాన్సిల్ అంటే ఏమొచ్చింది? 5/2 అనేది మనకి రేడియస్ వచ్చింది. R = ఇప్పుడు మనకి 2πr అనేది తెలుస్తుంది కదా, వృత్త పరిధి C = 2πr. వృత్త పరిధి అడగచ్చు లేదా వృత్తం తాలూకా వైశాల్యం అడగచ్చు. ఏది అడిగినా కూడా మనం ఏం కనుక్కోవాలి? ఫస్ట్ రేడియస్ అనేది కనుక్కోవాలి. ఇక్కడ C = 2πr. 2 × π అంటే 22/7. R అంటే మనకి ఏమొచ్చింది? 5/2 కదా వచ్చింది. 2 2 క్యాన్సిల్ అయితే మనకి ఇటువంటి సందర్భంలో దీన్ని యాక్చువల్ గా మనం సింప్లిఫికేషన్ చేయొచ్చు, లేదు ఒక్కొక్కసారి ఆప్షన్స్ లో వాడు ఏం చేస్తాడంటే పై వాల్యూ లాగా ఉంచేస్తాడు. 5π 22/7 అంటే పైయే కదా వాల్యూ, కాబట్టి 5π అని చెప్పొచ్చు. లేదు ఒక్కొక్కసారి ఏం చేస్తాడు వాడే ఇంటూ చేసేస్తాడు. 22 × 5 అంటే ఏంటి? 110/7. దీన్ని డివైడ్ చేయమంటాడు. అప్పుడు ఏంటి?
7 తో డివైడ్ చేస్తే 7 1 7, ఇంకా మనకి 3 ఉంటుంది, 3 పక్కన 0 అంటే 30, 7 4 28, ఇంకా 2 మిగిలింది కాబట్టి 2/7 మనకి అవుతుంది. ఈ విధంగా సెంటీమీటర్స్ ఏంటిది మనకి వృత్త పరిధికి సంబంధించి ఈ విధంగానైనా చేయొచ్చు, లేదా పై వాల్యూ ఇస్తే ఈ విధంగానే చేయొచ్చు. అంటే మనము ఆడ వృత్త పరిధి అడిగినా లేదా వృత్త వైశాల్యం అడిగినా ఏది అడిగినా కూడా వృత్త వైశాల్యం అనుకోండి πr² చేస్తున్నారు. πr² చేయాలన్నా మనకి ఏం కావాలి, రేడియస్ అనేది కావాలి. కాబట్టి ఫస్ట్ మనం ఆర్ అనేది కనుక్కోవాలి. మనం మామూలుగా అంతర్వృత్తం సంబంధించి రేడియస్ ఏం చెప్పాం, మనం a/s అని చెప్పాం. ఇది దానికి సంబంధించింది. మనకి పరివృత్తం సర్కం సెంటర్ కి సంబంధించి r = abc/4a, అది మనం గుర్తుపెట్టుకోవాలి. లేదు మనం దీన్ని ఇంకా సింపుల్ గా మనం రేఖాగణితాన్ని ఉపయోగించుకుని ఇంకా ఏ విధంగా చేయొచ్చు అంటే మనకి రేడియస్ అనేది కావాలి కదా. రేడియస్ కోసం ఈ ప్రాసెస్ అంతా చేయకుండా కరెక్ట్ గా చూస్తే ఇది మనం ఏం చెప్పాము, లంబకోణ త్రిభుజం అనే విషయం మనకు అర్థమైంది కదా. కాబట్టి ఇది 3 అయినప్పుడు ఇది 4 అయినప్పుడు ఆటోమేటిక్ ఇది 5 అవుతుంది. మనకి పరివృత్తం ఏదైతే ఉందో ఆ పరివృత్తం తాలూకా కేంద్రం ఏదైతే ఉంటుందో మనకి చెప్తాం కదా, ఆ కేంద్రం ఎక్కడ ఉంటుంది అంటే కర్ణం తాలూకా మధ్య బిందువు దగ్గర ఉంటది. అది గుర్తుపెట్టుకోవాలి. కర్ణం తాలూకా మధ్య బిందువు అన్నామంటే అర్థం అంటే ఈ వృత్తం తాలూకా ఈ త్రిభుజం తాలూకా ఈ కర్ణం ఏదైతే ఉందో అది వృత్తం తాలూకా వ్యాసం అవుతుంది. చూస్తే కరెక్ట్ గా అర్థమవుతుంది. ఆ వ్యాసం అనేది 5 అని మనకు తెలిసింది, అందులో సగమే కదా 5/2 అనేది మనకి రేడియస్ అవుతుంది. ఇక్కడ కూడా మనం చేస్తే మనకి ఏమొచ్చింది, 5/2 కదా వచ్చింది. ఆ విధంగా డైరెక్ట్ గా త్రిభుజం తాలూకా కర్ణం అనేది పరివృత్తంలో ఎగ్జాక్ట్ గా మిడిల్ లో ఉంటదని అర్థం చేసుకుంటే మనకు ఆ విధంగా కూడా రేడియస్ అనేది కనుక్కోవచ్చు. రేడియస్ కనుక్కుంటే వృత్త పరిధి కనుక్కోవచ్చు, అలాగే వైశాల్యం కూడా కనుక్కోవచ్చు. ఇది పరివృత్తంకి సంబంధించి బిట్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 6, 8, 10 సెంటీమీటర్ల భుజాలుగా గల ఒక త్రిభుజానికి పరివృత్త పరిధి ఇంతకు ముందు లాంటి క్వశ్చన్ ఇంకోటి ఇవ్వడం అనేది జరిగింది. మనం ఇటువంటిది ఏదైనా కూడా ఫస్ట్ ఇచ్చిన భుజాలు లంబకోణ త్రిభుజం అవుతుందా లేదా, వాడే మనకి 6, 8, 10 భుజాలుగా గల ఒక లంబకోణ త్రిభుజానికని అన్నాడు అనుకోండి, పర్వాలేదు. మనకి ఇక్కడ ఒక త్రిభుజానికనే అన్నాడు కాబట్టి మనం అది లంబకోణ త్రిభుజం అని గ్రహిస్తే చాలా ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ వృత్త పరిధి కనుక్కోవాలంటే c = 2πr కదా, అంటే ఆ రేడియస్ r అనేది కావాలి. మనకి పరివృత్తం అన్నాడు కాబట్టి పరివృత్తం తాలూకా వ్యాసార్థం ఫార్ములా ఏంటి, abc/4a గా మనం చెప్పుకున్నాం. abc ఏవైతే భుజాలు ఇచ్చాడు అవి 6 × 8 × 10/4 a అంటే ఆ భుజాలతో ఏర్పడేటటువంటి త్రిభుజం ఏదైతే ఉందో దాని తాలూకా వైశాల్యం. ఇప్పుడు చూస్తే ఇది లంబకోణ త్రిభుజం అని మనకు తెలిసింది కాబట్టి లంబకోణ త్రిభుజం వైశాల్యం ఫార్ములా ఏంటి, a = ½ a × b. ½ a అంటే ఫస్ట్ ది 6 × b అంటే 8, అది మనకు తెలుసుకోవాలి. 2 1 2 3 8 3 24 వచ్చింది. ఆ 24 ఏ ప్లేస్ లో ఏరియా లంబకోణ త్రిభుజం కాబట్టి ఏరియా ప్లేస్ లో 24 అయ్యాలి. చూస్తే 4 1 4 2 6 2 12, కాబట్టి 12 తోటి 2 times 10/2 అంటే అర్థం అంటే 5 కదా, 2 1 2 5 కాబట్టి ఏమొచ్చింది, రేడియస్ 5 వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనకు అడుగుతుంది ఏంటాడు, వృత్త పరిధి అడుగుతున్నాడు. వృత్త పరిధి c = ఏంటి 2πr, 2 × π × r అంటే మనకి 5 వచ్చింది. సో 5 × 10 10π, ఇది మనకి ఆన్సర్ గా చెప్పుకోవచ్చు పై వాల్యూలో. ఒకవేళ పై వాల్యూలో ఇవ్వకుండా మనకి మామూలుగా నెంబర్స్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు 22/7 అనేది చేస్తే మనకి పాయింట్స్ లోనా లేకపోతే మిశ్రమ భిన్నంలోన ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఒక సమబాహు త్రిభుజం యొక్క అంతర్వృత్తము పరివృత్తము వైశాల్యాల నిష్పత్తి అని అడుగుతున్నాడు. మనకి అంతర్వృత్త వైశాల్యము పరివృత్త వైశాల్యము తెలుసుకోవాలి, వాటి తాలూకా రేషియో అంటున్నాడు. అంటే ఫస్ట్ ది అంతర్వృత్తము, ఇటువైపు పరివృత్తము, దీని వైశాల్యం ఏమవుతుంది మనకి πr². మనం అంతర్వృత్తం తాలూకా వ్యాసార్థాన్ని స్మాల్ r లో చూపించాలి. పరివృత్తం అంటే మనకి సర్కం సర్కిల్ కి ఏమవుతుంది మనకి πr², ఇక్కడేమో క్యాపిటల్ R ఉపయోగిస్తున్నాం. వీటి తాలూకా రేషియో అడుగుతున్నాం మనకి. అంటే ఫస్ట్ దీని తాలూకా రేడియస్ తెలియాలి, దీని తాలూకా రేడియస్ మనకు తెలియాలి. కాబట్టి కరెక్ట్ గా చూస్తే మనకి అంతర్వృత్తం ఏదైతే ఉందో దానికి సంబంధించిన రేడియస్ ఏం చెప్పాం మనం, a/s అని చెప్పాం. కాబట్టి ఏ అంటే ఏంటి, దాని తాలూకా వైశాల్యం అంటే సమబాహు త్రిభుజమే కదా, కాబట్టి √3/4a² s అంటే ఏంటి, a + b + c. అక్కడ 3 భుజాలు సమానం కాబట్టి మనకేమవుతుంది 3a/2 అవుతుంది. ఎందుకు 3 భుజాలు సమానం కాబట్టి a + b + c 3 కూడా ఏలా అయిపోతాయి అప్పుడు, కాబట్టి 3a/2. ఇప్పుడు చూస్తే ఇక్కడ a కి ఇక్కడ స్క్వేర్ కి క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఇది తిరగబడితే మనకేమవుతుంది √3/4 × 2 ఇక్కడ 3 ఉంది కదా, అంటే 2/3 అవుతుంది కదా. 2/3 3ని నేను √3 × √3 గా రాసుకుంటున్నప్పుడు
√3 క్యాన్సిల్ అయితే నెక్స్ట్ 2 1s 2 2s ఏమొచ్చింది మనకి a/2√3 అనేది వచ్చింది. ఇక్కడ ఏ అనేది ఉంటుంది, a/2√3 అనేది మనకు వచ్చింది. ఇదేంటి అంటే అంతర్వృత్తం తాలూకా వ్యాసార్థం. r ప్లేస్ లో మనం a/2√3 వేయాలి. కాబట్టి π ఇంటూ a/2√3 స్క్వేర్. r ప్లేస్ లో మనం వేసాం, ఎందుకు అంతర్వృత్తం తాలూకా వ్యాసార్థం రేడియస్ ఏమో కనుక్కుంటే a/2√3 వచ్చింది. సేమ్ అలాగే ఇప్పుడు ఇటువైపు పరివృత్తం తాలూకా వ్యాసార్థంకి ఏం చెప్పాము, ABC/4a అనేది చెప్పాం కదా. ఏబిసి 3 వేరు భుజాలు అయితే ఏబిసి తీసుకోవాలి. మనకేమో ఇక్కడ సమబాహు త్రిభుజం కాబట్టి a ఇంటూ a క్యూబ్ అవుతుంది బై 4 ఇంటూ మనకి ఏ అంటే ఏరియా. సమబాహు త్రిభుజానికి సంబంధించి ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా ఏంటి, √3/4a². ఇప్పుడు చూస్తే 4 క్యాన్సిల్, ఇక్కడ ఏ క్యూబ్ ఉంది, ఇక్కడ a² ఉంది. కాబట్టి ఇక్కడ a² కి ఇక్కడ ఏ క్యూబ్ లో క్యూబ్ పోతే ఇంకా 1a అనేది మిగులుతుంది. అప్పుడు ఏమొస్తుంది, a/√3 అనేది వస్తుంది. ఇదేంటి పరివృత్త వ్యాసార్థానికి సంబంధించి వ్యాసార్థం. π ఇంటూ ఇక్కడ r అంటే మనకి ఇప్పుడు ఏమొచ్చింది, a/√3 వచ్చింది స్క్వేర్. కరెక్ట్ గా చూస్తే ఇక్కడ పై వాల్యూకి ఇక్కడ పై వాల్యూకి పోతుంది. ఇక్కడ ఏం మిగులుతుంది, a²/4 ఇంటూ 3 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు a²/3 అవుతుంది. ఎందుకు మొత్తం స్క్వేర్ అనేది రెండింటికి చెందుతుంది. a² క్యాన్సిల్ అవుతుంది, 3 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఈ 4 అటు వెళ్తే ఏమవుతుంది, 1:4 అనేది అవుతుంది. మనం కరెక్ట్ గా చూస్తే అంతర్వృత్తం పరివృత్తం తాలూకు వ్యాసార్థాల నిష్పత్తి, ఇక్కడ వ్యాసార్థం ఏంటి వచ్చింది, a/2√3 వచ్చింది. పరివృత్తం తాలూకు వ్యాసార్థం ఏమొచ్చింది, a/√3 వచ్చింది. √3 క్యాన్సిల్, ఏ క్యాన్సిల్. అప్పుడు ఏమొస్తుంది, ఈ 2 అటు వెళ్తే 1:2 అవుతుంది. అంటే వ్యాసార్థాల నిష్పత్తి మనకి అంతర్వృత్తం ఒక భాగం ఉండేటప్పుడు పరివృత్తం 2 భాగాలు ఉంటది. మరి వాటి తాలూకు వైశాల్యం అన్నాడు అంటే మనకి రేడియస్ ఇచ్చి ఏరియా కొనుక్కోమంటే వాటిని స్క్వేర్ చేయాలి. కాబట్టి 1ని స్క్వేర్ చేస్తే 1 అవుతుంది, 2ని స్క్వేర్ చేస్తే 4 అవుతుంది. కాబట్టి అంతర్వృత్తము పరివృత్తము పరివృత్తం తాలూకు వైశాల్యాల నిష్పత్తి అంటే 1:4. అదే మనకి వ్యాసార్థాల నిష్పత్తి అంటే 1:2. ఎందుకు పరివృత్తమే ఎక్కువ ఉంటుందంటే కరెక్ట్ గా చూడండి, మనము ఒక ట్రయాంగిల్ తీసుకుంటే అంతర్వృత్తం అంటే లోపల ఉండేది, పరివృత్తం అంటే బయట ఉండేది. అంటే లోపల ఉండే సర్కిల్ కంటే బయట ఉండేది పెద్దది కదా ఉంటుంది. కాబట్టి లోపల ఉండే అంతర్వృత్తం ఎప్పుడు తక్కువే ఉంటుంది, పరివృత్తం ఏమో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వైశాల్యం అనేసరికి 1:4 అవుతుంది. మనకి వ్యాసార్థం రేడియస్ అనేసరికి 1:2 అవుతుంది. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ గా చెప్పుకోవచ్చు. ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అంతర్వృత్తం తాలూకా వ్యాసార్థం a/2√3, పరివృత్తం తాలూకా వ్యాసార్థం a/√3. ఈ 2 పాయింట్లు కూడా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే సమబాహు త్రిభుజం యొక్క పరివృత్త వ్యాసార్థము 14 సెంటీమీటర్లు అయిన అంతర్వృత్త వైశాల్యం ఏమిటి అని అంటున్నాడు. మనకి ఎప్పుడైనా మనం ఒక త్రిభుజానికి సంబంధించి సమబాహు త్రిభుజానికి సంబంధించి వ్యాసార్థాలు రేడియస్లు అనేవి అంతర్వృత్తము పరివృత్తము చూస్తే 1:2 రేషియోలో ఉంటాయి అని చెప్పాము ఇంతకు ముందు క్వశ్చన్ లో. అంటే అంతర్వృత్తం ఒక భాగం ఉండేటప్పుడు పరివృత్తం 2 భాగాలు ఉంటది. మనకి సమబాహు త్రిభుజం అన్నాడు కాబట్టి 1:2 అనేది ఫిక్స్ అవుతుంది. మనకి పరివృత్త వ్యాసార్థం ఏదైతే ఉందో 2 పార్ట్లు ఉండేది, 2 భాగాలు ఉండేది 14 సెంటీమీటర్లు అంటున్నాడు. మనకు అడుగుతుందేమో అంతర్వృత్త వైశాల్యం, అంటే ఈ అంతర్వృత్తానికి సంబంధించిన వైశాల్యం అడుగుతున్నాడు. πr² అడుగుతున్నాడు. మరి ఈ అంతర్వృత్తానికి సంబంధించిన πr² కావాలి అంటే ఇక్కడ రేడియస్ మనకు కావాలి. మరి ఇక్కడ రేడియస్ మనకు తెలియదు కదా. ఆ రేడియస్ కావాలి అంటే 2 పార్ట్స్ ఏమో 14 అయ్యింది. మనకి అంతర్వృత్త వ్యాసార్థము 1 పార్ట్ కాబట్టి అందులో సగం ఎంత అవుతుంది, 7 సెంటీమీటర్స్ అవుతుంది. ఇప్పుడు చూస్తే మనకి πr² r వాల్యూ తెలుస్తుంది కదా. కాబట్టి π అంటే 22/7 ఇంటూ r అంటే 7 కాబట్టి 7 × 7, 22 × 7 అంటే 154 సెంటీమీటర్ స్క్వేర్ అనేది మనకి ఏమవుతుంది అంటే అంతర్వృత్త వైశాల్యం అవుతుంది. ఒకవేళ మనకి పరివృత్త వైశాల్యం అడిగాడు అనుకోండి, మనకు ఆల్రెడీ వ్యాసార్థం ఆడే ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 14 ఇచ్చాడు. కాబట్టి πr² చేయాలి, πr². ఇక్కడ r అంటే పరివృత్త వ్యాసార్థం కాబట్టి π అంటే 22/7 ఇంటూ r అంటే 14 కాబట్టి 14 × 14, 7 1s 7 2s 22 ఇంటూ 2 అంటే 44 ఇంటూ 14, 14 4s 56, 6 5 14 4 56 + 5 61 అంటే 616 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. అంటే ఇక్కడ ఏదైతే వచ్చిందో దానికి 4 రెట్లు ఉంటుంది ఇది. ఎందుకు, వైశాల్యాల నిష్పత్తి 1:4 లో ఉంటాయి. అంటే దీని వైశాల్యం ఎంతైతే ఉంటుందో దానికి 4 రెట్లు అనేది పరివృత్త వ్యాసార్థం ఉంటుంది. ఆల్రెడీ మనం అంతర్వృత్త
వైశాల్యం అనేది 154 వచ్చింది. దానికి 4 రెట్లు చేస్తే మనకి ఎంత వస్తుందంటే 616 వస్తుంది. కాబట్టి సరిపోయిందా లేదా? వైశాల్యాలేమో 1:4 ఉంటాయి, రేడియస్ వ్యాసార్థం ఏమో 1:2 ఉంటాయి. ఈ రెండు కూడా తెలుసుకోవాల్సిన విషయం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఒక సమబాహు త్రిభుజం ఎత్తు 10√3 సెంటీమీటర్లైన పరివృత్త అంతర్వృత్త వైశాల్యాల నిష్పత్తి అని అన్నాడు. మనకి క్వశ్చన్ లోనే చెప్పాడు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సమబాహు త్రిభుజం అని చెప్పాడు. ఇక్కడ ఎత్తు అని అంటున్నాడు, మనకి పరివృత్తము అంతర్వృత్త వైశాల్య నిష్పత్తి అంటున్నాడు. మనకి సమబాహు త్రిభుజం అయ్యేసరికి అంతర్వృత్తము పరివృత్త వైశాల్యాల నిష్పత్తి ఏ విధంగా ఉంటది అంటే 1:4 ఉంటది అని ఇంతకు ముందు క్వశ్చన్లోనే చెప్పాము. మనకి ఇటువంటి సందర్భంలో వాడు ఏదైతే ఇచ్చాడో అది అనవసరమైన మ్యాటర్, దాంతో మనకు సంబంధం లేదు. అది ఎత్తు ఎంత ఉన్నా కూడా, వాడు ఎత్తు ఎంత ఇచ్చినా కూడా వైశాల్యాలు అనేవి మాత్రం ఈ రేషియోలోనే ఉంటాయి. కాబట్టి మనకు అడిగింది ఏ క్రమంలో అడిగాడు? ఫస్ట్ పరివృత్తం అన్నాడు, తర్వాత అంతర్వృత్తం అన్నాడు. అంటే పరివృత్తం అనేది పెద్దది ఉంటుంది, అంతర్వృత్తం ఏమో తక్కువ ఉంటుంది. కాబట్టి పరివృత్తం 4, అంతర్వృత్తం 1. కాబట్టి 4:1 రేషియోలో ఉంటాయి. అంటే అక్కడ ఏ రేషియోలు అడిగాడు కూడా మనకి ఇంపార్టెంట్ కదా. కాబట్టి 4:1 రేషియోలో ఉంటాయి. అలాగే ఒకవేళ ఎత్తు 10√3 సెంటీమీటర్లని ఇచ్చి పరివృత్త అంతర్వృత్త వ్యాసార్థాల నిష్పత్తి అన్నాడు అనుకున్నప్పుడు మనకేమవుతుంది? అంతర్వృత్తం తలకు వ్యాసార్థం ఒక భాగం ఉండేటప్పుడు పరివృత్తం తలకు వ్యాసార్థం రేడియస్ ఏమో 2 భాగాలు ఉంటుంది. మనకి అడిగినప్పుడు రివర్స్ లో అడిగాడు అనుకోండి, పరివృత్తము అంతర్వృత్తం వ్యాసార్థాల నిష్పత్తి అప్పుడు ఏమవుతుంది? ఫైనల్ ఆన్సర్ మనకి 2:1 అనేది అవుతుంది. వాడు ఫస్ట్ పెద్దది అడిగితే పెద్దది రాయాలి, ఒకవేళ చిన్నది అడిగితే చిన్నది రాయాలి. ఆ విధంగా ఆర్డర్ అనేది చూసుకోవాలి. ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో దానితో మనకు సంబంధం లేదు. అక్కడ ఏది ఇచ్చినా కూడా దీనితో అంతర్వృత్త వైశాల్యం కట్టినా ఒక భాగం ఉంటే దానితో పరివృత్త వైశాల్యం కడితే 4 భాగాలు అవుతుంది. అంటే దీనికి 4 టైమ్స్ అవుతుంది కంపల్సరీగా. కాబట్టి దీంతో మనకు సంబంధం లేదు. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సమబాహు త్రిభుజం అవుతుందా లేదనేది చూడాలి. సమబాహు త్రిభుజానికి సంబంధించి మాత్రమే అంతర్వృత్తానికి 4 రెట్లు పరివృత్తం అనేది ఉంటుంది. ఈ విధంగా చూసుకోవాలి. ఈ విధంగా ఈ వీడియోతో పార్ట్ 3లో భాగంగా సమబాహు త్రిభుజానికి సంబంధించి అన్ని రకాల మోడల్స్ కూడా డిస్కషన్ చేయడం జరిగింది. మొత్తం 3 పార్ట్లుగా త్రిభుజాలకు సంబంధించి ఏ ఒక్క మోడల్ కూడా అంటే వదలకుండా అన్ని రకాల మోడల్స్ కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ 3 పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 పార్ట్లు కూడా చూస్తే త్రిభుజం నుంచి బిట్ ఇచ్చాడంటే కంపల్సరీగా ఈ 3 వీడియోల్లో ఆ బిట్ ఉండే ఛాన్స్ అనేది 99% ఉంది. అంత నమ్మకంగా చెప్తున్నాను. ఎందుకంటే 3 వీడియోల్లో అన్ని రకాల త్రిభుజాలు కవర్ చేస్తాము, అన్ని రకాల మోడల్స్ కూడా కవర్ చేస్తాం. కాబట్టి నేను చెప్పే విధానం గానీ నేను కష్టపడే విధానం గానీ మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారికి షేర్ చేయండి. మన ఛానల్ కి కొత్తగా ఎవరైనా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. శివ సార్ మ్యాథ్స్ క్లాస్ ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.